హే గాయ్స్, సో సాటర్డే లైవ్ 6 PM వచ్చేసాను. సో ఎలా ఉన్నారు? చాలా రోజులైనా, పోయిన వీకే కదా కలిసింది. సో అయితే మనం ఆల్మోస్ట్ 70,000 రీచ్ అయిపోయాం, దగ్గరలో ఉన్నాము. సో ఈ లైవ్ అవుతున్నప్పటికే ఆ 70,000 రీచ్ అయిపోతాం. సో థ్యాంక్ యూ గాయ్స్, మీ సపోర్ట్ వల్ల ఇంత ఫాస్ట్గా రీచ్ అవుతున్నాం. ప్లస్ ఇంకో 15 daysలో మనం 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా దాటిపోతున్నాం. అందుకనే మీకు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నా. ఏంటంటే 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత విమ్ హాఫ్ని తీసుకురాబోతున్నాను షోకి. సో విమ్ హాఫ్ చాలా ఫేమస్ ఆయన, సద్గురు వాళ్ళు కూడా పిలిచారు ఆయన్ని, అంత ఫేమస్. సో ఆయన నేను కావాలని 1 lakh సబ్స్క్రైబర్స్ అప్పుడు తీసుకొస్తాను, అంటే కొంచెం స్పెషల్గా ఉంటుందని. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే పోయిన వీక్ కాదు, మొన్నే డాక్టర్ క్రిస్ కొనాబీని ఇంటర్వ్యూ చేశాను. సో ఈయన్ని మిమ్మల్ని క్వశ్చన్ అడగమన్నాను కదా, సో మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా నేను రిపీట్ చేసి ఆయన అడిగాను. సో ఆ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను కొన్ని రోజుల్లో, అది చూడండి. ప్లస్ సూపర్ మెంబర్స్ కొంతమంది జాయిన్ అయ్యారు, సో వాళ్ళు కూడా షౌట్ అవుట్ ఇద్దాం. సో కోర్ష శ్రీకాంత్ ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. మేధా గణేష్, బోయా, విజయ్ రెడ్డి, రాహుల్ రెడ్డి, సతీష్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సూపర్ మెంబర్స్. సో ఇది ఇంట్రడక్షన్. సో ఈరోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు, సో పిలుద్దాం ఆమెను కూడా. సో అంతలోపలే మనం ఒకరిని కాల్ యాక్సెప్ట్ చేద్దాం. యా, 1 second. సో ట్రేసీ కూడా ట్రై చేస్తున్నారంట. సో ఒకేసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత మిగతాకి వెళ్దాం. ఆమె మీకు హెల్ప్ అవుతుంది ఆమె వీడియో. సో జాయిన్ అయ్యే లోపలికి మనం కొంతమందిని యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, కల్లూరి జోషిత్, హాయ్, ఎలా ఉన్నారు? మీ ఫేస్ కనపడట్లేదు, మిమ్మల్ని మీరే మ్యూట్ చేసుకున్నారు. కట్ అయిపోయింది. ఓకే, ఆదిత్య, హాయ్ హలో. ఆదిత్య గారు, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నానండి. మీ పేరు తెలియదు, వాట్స్ నేమ్? శ్రీనివాస్. శ్రీనివాస్. హాయ్ శ్రీనివాస్, బాగున్నాను. ఒక చిన్న డౌట్. యా షూర్. ఐ హోప్ యూర్ డూయింగ్ గుడ్. సో థ్యాంక్ మీ వీడియో చూసాను, పార్ట్ 2 వెయిట్ లాస్ పార్ట్ 2 వీడియో. సో బాగుంది. అండ్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ చూస్తే మటన్ తినటం వల్ల హార్ట్ స్ట్రోక్ కానీ క్యాన్సర్ రిలేటెడ్ కానీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని ఉంది. బట్ ప్రోటీన్ వైజ్ గానీ వైటమిన్స్ వైజ్ గానీ అన్ని ఆల్మోస్ట్ చికెన్ బ్రెస్ట్ లోను మటన్ లోను ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయని ఉంది. సో అదే డౌట్. నో ప్రాబ్లం. సో ఇది కామన్ డౌట్ చాలా మందికి. సో మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎపిడిమాలజికల్ స్టడీస్కి ఇంటర్వెన్షనల్ స్టడీస్కి తేడా తెలుసుకోవాలి. సో చాలా మంది ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ స్టడీ చెప్పారు కదా, ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిందని చెప్పారు కదా, వాళ్ళు ఎలా చేస్తుంటారో మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు మామూలుగా వాళ్ళని ఏం చేస్తారంటే ఒక 2-3 years వాళ్ళని ఎలా అడుగుతారంటే, మీ దగ్గరకు వచ్చి ఒక క్వశ్చనర్ ఇస్తారు. క్వశ్చనర్ ఇచ్చి ఈ పాస్ట్ 3-4 yearsలో మీరు ఎన్ని పీసెస్ ఆఫ్ చికెన్ కానీ ఎన్ని పీసెస్ ఆఫ్ మటన్ కానీ తిన్నారా అని అడుగుతారు. ఒకటి మీకు గుర్తుంటుందా? సరే, ఏదో ఒకటి రాయాల్సింది. ఇక్కడ ఐ డోంట్ నో అనే ఆప్షన్ కూడా ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలి. సో పెడతారు, అయిపోయింది అంతే. ఇక్కడ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఆయిల్తో తిన్నారా, ఓకే మీరు షుగర్ ఐటమ్స్ తింటారా, స్మోకింగ్ చేస్తారా, అవన్నీ కాన్ఫౌండింగ్ ఎలిమెంట్స్ అడగరు. సో ఏమవుతుందంటే, ఓకే ఇప్పుడు కామన్ సెన్స్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మామూలుగా వెళ్ళి అమెరికాలో చూద్దాం. అమెరికాలో ఏంటంటే ఇప్పుడు బర్గర్స్ తింటారు, తెలుసు కదా మీకు. సో బర్గర్స్ అంటే ఏంటి, ఫుల్ కార్బోహైడ్రేట్, మధ్యలో కొంచెం చికెన్ కానీ అవి ఉంటాయి. అది తినిన తర్వాత దాంతో కలిపి తినేస్తారు, అయిపోద్ది. అది వేయించడం కూడా ఆయిల్తో వేస్తారు. సో ఇప్పుడు అతను అడిగితే మీరు నాన్ వెజ్ తింటారంటే నేను తింటానని చెప్తారు. సో అప్పుడు ఏమవుతుంది, చెప్పరు. సో ఆయిల్తో తింటారా లేకపోతే షుగర్తో తింటారా. ప్లస్ ఇంకో ఆప్షన్ ఉంది తెలుసా మీకు, వాళ్ళ క్వశ్చనర్లో ఏం రాస్తుందంటే, మిల్క్ ఒకవేళ మీరు తాగితే టిక్ పెట్టండి, ఒకవేళ చాక్లెట్ మిల్క్ అయినా టిక్ పెట్టండి, లేకపోతే హాట్ చాక్లెట్ అయినా ఏదో పెట్టి, అదైనా స్మూతీ మిల్క్ షేక్ దాంట్లో చక్కెర వేసుకున్నా కూడా టిక్ పెట్టండి అంట. సో చివరికి వాళ్ళు కౌంట్ చేసింది ఏంటి, మిల్క్ తాగుతున్న వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అట్లా చెప్తున్నారు. సో ఇది కొంచెం ఏంటంటే అసోసియేషన్ స్టడీస్ అంటారు. అంటే దీనివల్ల ఇప్పుడు సడన్ గా అంత పాపులేషన్ చూసేటప్పటికి ఓకే నాన్ వెజ్ తింటుంటే ఇదేదో ఎఫెక్ట్ అవుతుందంట అని వస్తుంది, కానీ రియల్ గా దీనివల్ల కాదు, అన్ని కలిపి తినటం వల్ల. సో అది కాన్ఫౌండింగ్ ఎలిమెంట్. సో అంటే నేను చూసిన దాంట్లో మనకి మటన్ లో వచ్చే ఫ్యాట్ వల్ల అని ఉంది, అందుకని అడిగాను. అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్, ఇది ఎప్పుడు రిపీట్ అవుతానే ఉంటుంది. సో సాచురేటెడ్ ఫ్యాట్ అంత రాంగ్ గా చెప్పింది ఇప్పటివరకు ఎవ్వరు లేరు. సో నేనేంటంటే రేపే కొలెస్ట్రాల్ మీద వీడియో చేస్తున్నాను. సో దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ మొత్తం క్లారిటీగా రీసెర్చ్ మొత్తం పెడుతున్నాను. సో డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే, షూర్. అంటే మేము యాక్చువల్లీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మా ఇంట్లో.
ఓకే. ఆసమ్. యాహ్! నేను గుడ్. రికమెండ్ చేసేదేంటంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేది మాత్రం షుగర్ తగ్గించుకోండి. షుగర్ యాహ్! యాహ్! తగ్గించుకున్న తర్వాత ఆయిల్ తీసేసి తర్వాత ఓకే. కార్బోహైడ్రేట్స్ స్లోగా తగ్గించుకోనండి. ఈ చేయటం వల్లే మీకు ఆల్మోస్ట్ 50% హెల్త్ బెటర్ అయిపోతది. ఇంకా అవును. ఫరెవర్ హెల్తీగా ఉండాలంటే మాత్రం ఈ నెక్స్ట్ ఇవి ఫేజ్‌కి ఇవి ఇవి యాక్చువల్లీ చాలా ఐ మీన్ ఆల్మోస్ట్ 6 మంత్స్ అనుకోండి. హ్మ్. వి హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ దిస్. జస్ట్ దట్ ఆసమ్. ఆసమ్. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తున్నా. 16 హ్మ్. అవర్స్ అలా అనుకుని చేస్తాను 2, 3 డేస్ నుంచి. సో, ఆసమ్. ఫస్ట్ మీరు అలా 20 డేస్ అన్నా చేయండి అని చెప్పారు కదా! అవును. సో, ఆన్ ఇట్ జస్ట్ దట్ అనుకోకుండా ఇలా సెర్చ్ చేస్తే నాకు ఒక లింక్ దొరికింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కదా అని ఐ జస్ట్ వాంటెడ్ ఓహ్! నేను ఆ కామెంట్స్‌లో కూడా ఇందాక ఒక 15, 20 మినిట్స్ బ్యాక్ పోస్ట్ చేసి ఉంటాను. ఓకే. ఓకే. సో, లక్కీలీ మీది లైవ్ ఉందని తెలిసి వచ్చాను. యాహ్! బేసిక్‌గా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం రీసెర్చ్‌ని ఎప్పుడు న్యూస్ ద్వారా చదవకూడదు. న్యూస్‌లో ఏంటంటే అచ్చా! వాళ్ళు రిలేటివ్ రిస్క్‌కి, అబ్సల్యూట్ రిస్క్‌కి తేడా తెలీదు. సో, బేసిక్‌గా ఏంటంటే ఓకే. వాళ్ళు ఈ రిస్క్ 100% పెరిగిందంటారు. కానీ రియల్‌గా చూస్తే అది 0.0001 కూడా ఉండదు. సో, ఆ అచ్చా! కాన్సెప్ట్ వాళ్ళకి తెలీదు కదా! హెడ్‌లైన్‌లో వెంటనే ఏసేస్తారు. సో, ఇది తినటం వల్ల మీకు 100% రిస్క్ పెరుగుతదంట అని. అచ్చా! సో, బేసిక్ యాహ్! 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 థాంక్ యూ ఫర్ ద ఓకే. క్వెషన్. మీ వల్ల ఫైన్. చాలా మందికి డౌట్స్ నైస్ క్లియర్ అయ్యి టాకింగ్ ఉంటాయి. టు యూ. యాహ్! 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 థాంక్ బాయ్. యూ. బాయ్. యాహ్! ఓకే. ట్రేసీ కనెక్ట్ అవుతున్నారు. ఒక్క నిమిషం. సో, ట్రేసీ పీల్ అనే ఒక నా ఫ్రెండ్ ఉన్నారు యూకేలో. సో, ఆమె చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశారు. సో, అన్ని ప్రాబ్లమ్స్ రివర్స్ అయిపోయినాయి. సో, ఎలా చేశారు అయన్నీ అడుగుదాం. మీ డౌట్స్ కూడా అడుగుదాం. సో, యాహ్! సో, అందుకని కొంతమంది కాల్స్ ప్రస్తుతానికి అటెండ్ చేయట్లేదు. ఆమె ట్రై చేస్తున్నారంట. సో, అందుకని కొంతమంది రిజెక్ట్ చేయాల్సొస్తుంది. యాహ్! యాహ్! సో, ఇలా ప్రతి వీక్ ఎవరినో ఒకరిని తీసుకొస్తాను. అట్లా స్లోగా నెక్స్ట్ టైమ్ పెద్ద సైంటిస్ట్‌లను కూడా తీసుకొస్తాను. సో, స్లోగా ఒక్కొక్కరు తీసుకొస్తా మీకు పరిచయం చేస్తున్నాను అంతే. ట్రేసీ యెస్. హాయ్ ట్రేసీ. Hiya, hello. Can I హౌ ఆర్ యూ? just start by saying congratulations on your channel? థాంక్ యూ I ట్రేసీ. mean, I know how awesome you are, but to see your subscribers all clicking it is just amazing. Well done. I can't థాంక్ యూ believe you've ట్రేసీ. hit 20,000. యాహ్! That's incredible. థాంక్ యూ ట్రేసీ అండ్ థాంక్ యూ ఫర్ కమింగ్ టు ద లైవ్ బికాస్ మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ యువర్ ప్రెజెన్స్. That's okay. Not scary at all. Yeah. So Tracy, before like going to the questions, like can you share like what problems did you face regarding the health on a standard diet? Crikey. Massive list. I started off with I had a car accident which triggered some diseases, mainly an autoimmune disease and brain inflammation. So my symptoms were just global. Muscle pain, joint pain, memory problems, hair loss, um, very fatigued. I had no energy to do anything basically, and it got gradually worse. When I first had the car accident, it wasn't that bad. Um, it got worse over time, and the medical advice at the time was because you've got these energy issues, you need to eat a high carbohydrate diet, and you need to eat 6 times a day, so have 3 meals and 3 snacks and eat every couple of hours. And I did that for 6 years, and I went from a busy full-time teacher to bedbound and unable to walk without a stick, unable to go out on any trips without a mobility scooter or a wheelchair. So yeah, I didn't do well on the standard diet with the diseases I had. It just tanked. And I was on medications as well. So. Tracy, I will be translating whatever you are saying to the audience in my language so that they will understand better. Okay. Yeah. సో ట్రేసీ ఏం చెప్తున్నారంటే ఆమెకి కార్ యాక్సిడెంట్ అయింది అప్పుడు. సో అయిన తర్వాత దాని తర్వాత ఏమైందంటే ఫుల్ అసలు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. డిసీజెస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏంటంటే ఆమెకి ఎంఈ అని ప్రాబ్లం ఉంది. తర్వాత ఫైబ్రోమయాలజీ అని ఉంది. తర్వాత ఏంటంటే చాలా అంటే క్రానిక్ ఫెటిగ్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఓపిక ఉండదు. కొంతసేపు అసలు మాటను కూడా మాట్లాడలేదు. సో అట్లా ప్రాబ్లం వస్తూ ఉండింది. అయితే ఆమె ఏం చేసింది డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఎనర్జీ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మీరు ఫుల్ కార్బోహైడ్రేట్ మీల్స్ అవన్నీ తినాలని చెప్పారు. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి రైస్ కానీ లేకపోతే ఇట్లా వీట్ రిలేటెడ్ థింగ్స్ అయినా తినమని చెప్పారు. సో ఆమె తింటుంది కానీ ఎంత చేసినా కుదరలేదు. అయితే ఆమె మామూలుగా అయితే ఫుల్ టైం టీచర్.
అయితే ఆ టీచర్ అయినా కూడా ఈ ఎంత ప్రాబ్లమ్స్ ఇంకా భరించలేక ఇంకా బెడ్ రీడన్ అయిపోయారు. అంటే బెడ్ మీదే ఉండిపోయి ఇంకా లెగాలన్నా కష్టమే, లెగిసి తిరగాలన్నా స్టిక్ కావాలి. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పటివరకు అయితే. సో యా ట్రేసీ, సో లైక్ హౌ డిడ్ యూ డిస్కవర్ దిస్ కైండ్ ఆఫ్ లో కార్బ్ డైట్ అండ్ వాట్ ఆర్ ద రిజల్ట్స్? In 2016, a child in my class had a tummy bug, which triggered my immune system, and I went into a massive flare up. I had tended to have them every 2 years, a flare up from something. And that year, particularly bad. It took me 13 months to recover. And during that time, a friend through Facebook who's got ME had messaged me and said, "Have you heard of a ketogenic diet?" I was like, "Nope, I don't know what that is." And he said, "Well, I've been on it 3 months and I'm out of my wheelchair and I'm driving again." And I was like, "What?" And I was obviously bedbound at this point and I couldn't go to work. So it really sparked my interest straight away, because nothing I'd done for 6 years had made any improvements at all. I'd just been getting worse and worse. సో ట్రేసీ ఏం చెప్తున్నారంటే, మామూలుగా సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఏమైందంటే సడన్గా ఆమెకి చాలా ప్రాబ్లమ్స్ ఒక్కసారికి పెరిగిపోయినాయి. సో అప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, తెలియకుండా ఉంటే అసలు ఏం చేయాలని చాలా ఆలోచిస్తూ ఉన్నారు. సో అప్పుడు మామూలుగా ఫేస్బుక్లో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఎప్పుడైనా కీటో డైట్ టైప్ ఏమైనా విన్నారని అడిగారు. సో ఆమె ఎప్పుడు వినలేదు. సో అయితే ఇలా బాగుంటుంది, ఇలా చేసిన వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందని మాట్లాడుతుంటే ఓకే ట్రై చేద్దామని ట్రై చేశారు. అయితే 6 years కష్టపడి ఎన్ని చేసిన పని చేయలే కదా, ఆమె ఇది చేసిన తర్వాత ఆమె ఇప్పుడు వీల్ చైర్ లేకుండా డ్రైవింగ్ చేసే స్థితికి కూడా వచ్చింది. సో చాలా అసలు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు చాలామంది. ప్లస్ అది ఇప్పటివరకు చెప్పింది. సో యా ట్రేసీ, సో హౌ డిడ్ యూ ఫైండ్ కార్నివోర్ డైట్ దెన్? Well, I went on keto. Keto was quite complicated for me. There's lots of rules. There's lots of people telling you what you can and can't do. And I wasn't well when I first started it, so it's a bit difficult to understand. But it did make a difference. I went from being bedbound 6 or 7 days a week to only being bedbound 3 or 4 days a week. And my illness stopped getting worse, and got slightly better. So it sort of plateaued, and that hadn't happened for 6 years. That was brilliant. But then I saw Sean Baker on Joe Rogan, which a lot of people have. I saw Michaela Peterson, who's also got autoimmune issues. I saw Craig Emmerich speak on a protocol for autoimmune, and I'm thinking, wait a minute, there's a lot of people here with autoimmune illnesses like I've got, going stricter. I had tried in that summer of 2019, I tried 2 7-day fasts, which was scary because the hospital said you must eat 6 times a day. And I went for 7 days without any food, and I felt amazing. If you want to translate that, I'll carry on. Sure, thanks for sharing that. So ట్రేసీ ఏం చెప్తున్నారంటే, మామూలుగా ఓకే ఆమె ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కీటో డైట్లో ఓకే తగ్గిని బాగానే ఓకే. ఒకప్పుడు కంటిన్యూగా బెడ్ రీడన్ అయితే ఇప్పుడు 3-4 days ఏ వీక్ బెడ్ రీడన్ అవుతున్నారు. ఓకే పర్లేదు. తర్వాత అంటే తగ్గింది కానీ ఓకే నార్మల్ ప్లాటో అంటే నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. సో ఇంకా సూపర్గా తగ్గిందని చెప్పలేం కానీ ఓకే ఒక స్టేజ్కి వచ్చింది. అయితే అప్పుడే ఆమె షాన్ బేకర్ అని మీకు కూడా తెలుసు. షాన్ బేకర్ నేను ఇంటర్వ్యూ చేశాను BNSGOKUGREAT ఛానల్లో. అయితే అక్కడ షాన్ బేకర్ ఒక జో రోగన్ అని చెప్పి వరల్డ్స్ నెంబర్ 1 పాడ్కాస్ట్ ఉంది. సో అయితే అక్కడికి వెళ్ళి ఆయన ఒక ఇంటర్వ్యూ లాగా ఇచ్చారు. సో దాంట్లో ఏం చెప్పారంటే ఇట్లా కార్నివోర్ డైట్ అంటే నేను ఫస్ట్ నాన్ వెజ్ బేస్ చెప్పాను కదా, ఆ టైప్ చేసిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ జరుగుతున్నాయి. అయితే మిఖేలా పీటర్సన్ అని చెప్పి జోర్డన్ పీటర్సన్ వాళ్ళ కూతురున్నారు కదా. సో ఏం చెప్పారంటే ఆమెకి చాలా ఆటో ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో అంటే మరీ కష్టం అది. సో అయితే ఆమె డైట్లో వెళ్ళిన వెంటనే అన్ని రివర్స్ అయిపోయినాయి. సో ఈమె ఇప్పుడు ట్రేసీ చూసారు అన్నీ. సో చూసి ఓకే ఎందుకు చేయకూడదని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశారు. సో అక్కడ వరకు జరిగింది. ప్లస్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఆమె ఆ ప్రాసెస్లో కొన్ని రోజులు ఫాస్టింగ్ కూడా చేశారు. అయితే డాక్టర్ ఏం చెప్పారు, మీరు రోజుకి 6 times అనేది తినాలి, ఎనర్జీ లేదంటున్నారు, ఇట్లాంటి ఫాలో అవుద్దని చెప్పారు. సో అక్కడ వరకు వచ్చాం. Yeah, so what happened next, Tracy? I found that when I was fasting, I had way more energy, which is ridiculous because I wasn't eating any food. My cognition cleared up. I could think better. I was still obviously severely mobility issues, but it was a massive difference. So I'm thinking, okay, so if I take more food out of my diet, I feel better. So I thought I'm going to dabble in carnivore, see what happens.
So I did a few days carnival leading up to Christmas of that year. And on those days I felt fab. It was really good. And so I started the carnivore diet. I joined MeatRx in January of this year. And that's when I started to play properly with carnivore and work out how to use it. Yeah, I will translate. Yeah. సో క్రేస్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మామూలుగా ఫాస్టింగ్ చేసినప్పుడు మామూలుగా ఎవరికైనా ఏంటి ఓపిక పోవాలి కదా, కానీ ఆమెకు ఫుల్ ఎనర్జీ వచ్చింది. సో ఇక్కడ అన్ని రివర్స్ జరుగుతున్నాయి. ఓకే అని వదిలేశారు. దాని తర్వాత ఏమిటంటే జనవరి ఆఫ్ ఇయర్లో కార్నివోర్ డైట్ స్టార్ట్ చేశారు. సో కార్నివోర్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆమెకి చాలా బెనిఫిట్ జరిగింది. సో MeatRxలో కూడా జాయిన్ అయ్యారు. అట్లానే మేము ఇద్దరం కూడా ఫ్రెండ్స్ అయ్యాం. సో యా, ట్రేసీ. Hi. So when I started in January on MeatRx, for the first 6 weeks I couldn't use the website because my brain was so inflamed. I couldn't read it. I couldn't work out how to use it. So it's 6 weeks in when I started joining the meetings, and I could do 1 meeting a week, and I couldn't join in the chat. By April, I could do 5 meetings a week and chat, and I started to introduce some exercise. And I started to be able to stand up and move around my house, like cook standing up, which was incredible for me. I'd not done that for about 5 years. And I just found that every time I stepped off the carnivore diet and introduced more plants back in, the symptoms came back and my brain foggied up, and my energy tanked. And I'm like, right, okay. So I kept playing with food to find out what was better and what was worse for me. And definitely plants trigger my immune system and set all the symptoms off. Without the plants, the symptoms calm down. So this year my fibromyalgia has gone. I've still obviously got it. I've not cured fibromyalgia. That would be ridiculous. And if I have chocolate cake or go to somebody's party and eat things like that, then the next day I'm total pain. It's unbelievable. But I can, as long as I don't do that, then I don't have any pain. So now I can choose when I have fibromyalgia and when I don't, which is amazing. Yeah. థ్యాంక్స్ ట్రేసీ. సో ట్రేసీ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మామూలుగా MeatRxలో జాయిన్ అయినప్పుడు ఆమె నేను చూస్తూ ఉండేవాళ్ళం కదా. సో వీక్ ఒకసారి వచ్చేవాళ్ళు. ఎందుకు అంటే ఆమె వెబ్సైట్ కూడా చదవలేకపోయింది, ఎందుకంటే అంత ఓపిక లేదు. సో ఓపిక లేదు కదా, ఇంకా చదువుతా ఇంకా స్లోగా అట్లా కార్నివోర్ డైట్ చేస్తుంటే నెక్స్ట్ ఏప్రిల్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆమె 5 days a week మాతో మీటింగ్ మాట్లాడుతూ చాట్ చేయగలిగిన శక్తి వచ్చింది. సో అట్లా చాలా ఇంప్రూవ్ అవుతా ఉంది. ఫైబ్రోమయాలజీ అంటే మీనింగ్ ఏంటంటే అసలు ఓపిక పోతుంది. అసలు మీకు అర్థం కూడా కావట్లేదు. నేను ఇంత మాట్లాడేటప్పుడు ఏమైందంటే సడన్గా పడిపోయేది, అంత ఓపిక లేక. సో అవన్నీ కూడా స్లోగా నేనే కళ్ళారా చూస్తూ ఉన్నా. సో ఎనర్జీ అంతా బ్యాక్ వచ్చేసింది. సో ఆమె ప్రకారం ఇందాక ఒక పాయింట్ చెప్పింది ఏంటంటే చాలామంది ఏమేమి యాడ్ చేయాలో చూస్తారు, కానీ ఈ డైట్ వల్ల అసలు మొత్తం తీసేసి సో ఒక బేస్ లెవెల్కి వస్తారు. సో మీరు నెక్స్ట్ టైం ఏమైనా యాడ్ చేస్తే మీకు అది పడుతుందా లేదా వెంటనే తెలిసిపోతుంది. సో ఆమె కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చాక్లెట్ కేక్ కానీ లేకపోతే ఏమైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఫుల్ తింటే వెంటనే ఆమె ఫైబ్రోమయాలజీ లాంటివన్నీ బ్యాక్ వచ్చేసాయి. సో అప్పుడు తెలిసింది ఏంటంటే ఓకే, సో కొన్ని పడట్లేదు. ఏంటంటే ఆమె కొన్ని ప్లాంట్స్ పడట్లేదు. ప్లాంట్స్ ఆటో ఇమ్యూన్కి కొంచెం కనెక్షన్ ఉంది. సో బేసిక్ ఏంటంటే ఆమెకి కొన్ని ప్లాంట్స్ తీసేస్తే ఓకే ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. సో ఇట్లా కనుక్కున్నారు ఇప్పటి వరకు. సో యా ట్రేసీ. Obviously, with the COVID situation, we've had lockdown. So in England, we were allowed to go out once a day and exercise. So it would have been about May time. I said to my daughter, I've got it's called a rollator. It's got wheels on it and a seat. And I said, let's get out and let's go round the block and see if I could just walk round the block of my house. And I got 3/4 of the way round and I just wanted to go to sleep. I'd done too much. I was absolutely exhausted. I had to sit down and it took us quite a while to get home again. But I'd done it, and a few weeks later, I tried it again. This time I got round without falling asleep or needing my daughter to hold me up, which was it's just incredible. And then by August, I went out on a walk with friends. The last time I've been on a walk with them, I've been in my mobility scooter, and I went for a walk for about an hour with sticks, but I was walking for an hour and they were like, this is amazing because you're not in your scooter.
By September, I was doing that without any walking sticks. And last week, I went for a 2.5-hour walk without sitting down. It's just like, what? It's just amazing. That's so amazing, Tracy. Yeah. This like yeah, people will really like this. So ట్రేసీ ఏం చెప్తున్నారంటే, సో ఇలా కార్నివోర్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళ అపార్ట్మెంట్ చుట్టూ, ఓకే, వాళ్ళ ఇల్లు చుట్టూ ఒకసారి తిరుగుదామని చెప్పి ట్రై చేశారు, అంటే వాళ్ళ కూతురుతో పాటు. అయితే కొంచెం అంటే మొత్తం ప్రాసెస్లో ఒక 3/4 డిస్టెన్స్ వరకు వెళ్ళి ఇంకా నిద్ర వచ్చేసింది ఆమెకి. నిద్ర వచ్చేసింది అంటే అంత ఓపిక ఉండదని చెప్పాను కదా, సో పడిపోతారని చెప్పాను. సో అంత రేంజ్లో ఆమెకి నిద్ర వచ్చి ఇంకా నా వల్ల కాదని చెప్తే వాళ్ళ కూతురు తీసుకెళ్ళింది. సో నెక్స్ట్ ఫ్యూ వీక్స్ తర్వాత, అంటే ఒకప్పుడు అది కూడా కుదరదు, ఒకప్పుడు నించొని కూడా నించోలేదు, అయినా ఇప్పుడు వెళ్ళి 3/4 కవర్ చేశారు. నెక్స్ట్ టైం ఏమైందంటే ఆమె వెళ్ళిన తర్వాత మొత్తం వెళ్ళింది, మొత్తం అంటే ఒక రౌండ్ వేయగలిగింది. సో ఓకే, ఏంటి స్లీప్ అవ్వకుండా, సో ఓపిక అయిపోయి కింద పడిపోవటం అలాంటి లేకుండా ఉంది. సో తర్వాత ఏమైందంటే 1 hour వాక్ చేసింది, కానీ స్టిక్స్తో చేసింది. సో అంటే కుదురుతుంది, అంటే వాళ్ళ కూతురు హెల్ప్ లేకుండా వెళ్ళే ఛాన్స్ వచ్చింది. సో ఇవన్నీ కాదు, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది. సో ఈమె ఏంటంటే మొబిలిటీ స్కూటర్ అనే వాడారు, అంటే మీనంటే ఒక వీల్ చైర్ లాంటి టైప్ది వాడారు. సో అంటే అది లేకుండా నడిచే వాళ్ళు కాదు. అయితే ఇప్పుడు అది లేకుండానే 2.5 hours రీసెంట్గా ఆమె స్టిక్స్ లేకుండా వాక్ చేసింది. సో అర్థం చేసుకోండి, అస్సలు నించోలేను అనే స్థితికి నుంచి 2.5 hours నడిచారంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ ఈ డైట్. చాలామంది వెయిట్ లాస్ కోసం ఒకటే చేస్తానని అంటా ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నా, మీరు వెయిట్ లాస్ అవ్వకపోయినా పర్లేదు, కానీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవాలి. సో ట్రేసీ, ఇన్ దిస్ మూమెంట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ దట్ మెనీ పీపుల్ tried this diet only for the weight reasons, and they don't think that it has such amazing benefits. What do you say to such people? I would say that when I was on keto, I had scans done. With ME, there's a lot of issues with absorption of minerals and the essential nutrients you need. So my hair was falling out, my teeth were terrible. My skin, you could pinch it and it would stay. Whereas now it's like really elastic skin. So the change in diet has meant that my body, the gut is obviously healing, and my body is now absorbing those minerals. And so I would say health-wise, I had lost weight, but the scans have shown my weight loss has been very slow, but the scans have shown that I've put on bone mass and I've put on muscle mass. So my weight is staying sort of similar because my muscles getting better because I was bedbound, and my bones are getting stronger, and they weigh obviously weight. So I'm losing fat. My clothes are getting baggy, and I've switched clothes. But initially I was thinking I'd love to lose weight because medication had put weight on me, but the health benefits I'm getting, I don't care about weight anymore at all. I just ignore it. And I can see things, people going, my God, you've lost so much weight. And I'm like, I haven't, because my body's readjusted and it's putting bone on and muscle back on. And it's very weird. So you just ignore the scales, really, because the scales don't tell you how much fat you're losing. They just tell you how much fat, bone and protein you've got, muscle you've got in there. And you can't tell from the scales what's going on, but your clothes and your skin tell you that you're just making huge benefits. My body is healing so much stuff. I could tell you so many things. థ్యాంక్స్ ట్రేసీ. సో ట్రేసీ ఏం చెప్తున్నారంటే కీటో డైట్ చేసినప్పుడు ఆమెకి ఇంకా బ్లడ్ టెస్ట్ అయినా చూస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థమైంది, ఇంకా అంటే సరిగ్గా అబ్జర్వ్ చేసుకోవట్లేదు, కొన్ని మినరల్స్ అయినా చెప్పారు. అయితే ఈ కార్నివోర్ డైట్ తర్వాత వచ్చిన తర్వాత అసలు మొత్తం మారిపోయింది, చాలా బాగా అబ్జర్వ్ అవుతుందని చెప్పారు. అయితే ఇంకొకటి ఇక్కడ ఆమె దృష్టిలో ఏంటంటే ఆమెకి వెయిట్ అనేది స్లోగా తక్కువంటూ వచ్చింది. ఓకే, వెయిట్ కోసమే కదా నేను డైట్ చేసింది అని అనుకోవద్దు. ఆమెకి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఇట్లా పట్టుకొని స్కిన్ ఇలా వదిలేస్తే అలానే ఉండిపోయేది, అంటే మీనింగ్ అర్థం చేసుకున్నాను, చాలా అన్హెల్దీ అని మీనింగ్. సో అయితే అలా చేస్తున్న అలాన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక్కొక్కటి మారిపోతూ వచ్చినాయి. ఆమెకి ఏమైందంటే ఫ్యాట్ తగ్గడం స్టార్ట్ అయింది బాడీలో, ఫ్యాట్ తగ్గుతూ తర్వాత బోన్ డెన్సిటీ, బోన్స్ చాలా స్ట్రాంగ్ అయినాయి, దాని తర్వాత మజిల్స్ పెరిగినాయి, అంటే రియల్ కండరాలు మంచిగా వచ్చినాయి. సో బేస్ ఏమైంది, ఆమె వెయిట్ పెరిగింది, అంటే మీనింగ్ ఏంటి, బోన్ డెన్సిటీ తర్వాత మజిల్ మాస్ వచ్చింది, తర్వాత ఫ్యాట్ తగ్గుతూ ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఆమె ఏం చెప్తుందంటే ఇప్పుడు అసలు వెయిట్ గురించి పట్టించుకోవడం మానేసిందని చెప్పింది. ఎందుకంటే వెయిట్ అసలు రియల్ చెప్పాలంటే వెయిట్ అంతా ఏం చూపిదు, మనకి రియల్ హెల్త్ లోపల మెయిన్గా ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటే స్లోగా వెయిట్ తగ్గుతూ ఉంటుంది. సో ప్లస్ ఆమె ఏం చెప్పిందంటే అసలు వెయింగ్ స్కేల్ అసలు మరీ వేస్ట్ అని మీనింగ్. సో వెయింగ్ స్కేల్ క్లారిటీగా ఏం చెప్పదు,
ఇప్పుడు ఆమె దృష్టిలో ఏంటంటే ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఆమెకి నెంబర్ 1 వెయిట్ లాస్ కన్నా. చాలా మంది ఏంటంటే వెయిట్ లాస్ అయితే చాలా ఇంకేం అవసరం లేదు, ఎట్లాంటి టైప్ అయినా చేస్తాం అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే వెయిట్ లాస్ కన్నా హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. సో యా ట్రేసీ, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. యూ హ్యావ్ షేర్డ్ దట్ యూ, ఫర్ ఎగ్జాంపుల్, యువర్ ఫ్రెండ్స్ saw you walking, right? So they did not believe you that diet is doing this stuff. So what do you, can you share that experience? I'm obviously a teacher, so I like educating people. I'm not one for keeping quiet when something's happening. So when they were saying, oh, one of my friends said, oh, this lockdown's really helped because you've now had the energy to put into walking. And I went, that's nothing to do with lockdown because I've been housebound for 4 years. So lockdown for me was no different. It didn't make any difference to my life because I wasn't going out anyway. So it's only the diet that's changed this year, not me being at home and not doing other stuff because I wasn't doing stuff anyway. I would say that the greatest difference I could say is when my body was really sick, the motivation to do anything was very low. My body switched off everything, even libido, everything was switched off because my body hadn't got the energy to just run the systems it needed to. I couldn't even open a tin. I had an electric tin opener. I couldn't chop a vegetable. I couldn't sit up and hold my head up. So it was quite extreme. And keto, I saw improvements on that. But in the last 11 months on carnivore, that's been a massive change to the point where my body is now going, get up and move. Let's do some exercise. Let's get outside. Let's go for a walk. And my brain is sending constantly these messages, get up and go and do stuff. Which I never had those messages before. My body was like, no, I'm not moving. Sit still. So the brain is massively altered by this diet when you've got the right nutrients in there. All the messages change. సో ట్రేసీ ఏం చెప్తున్నారంటే మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ చూసి దాని తర్వాత ఓకే లాక్డౌన్ నీకు ఉపయోగపడుతుందేమో ఎందుకంటే ఏం చేయకుండా ఉన్నావు కదా ఎనర్జీ వచ్చి ఉంటుంది అంటే మీకు ఒకటి అర్థం కావట్లేదు. ఆమె 4 ఇయర్స్ బెడ్లోనే ఉన్నారు అంటే అసలు ఆల్మోస్ట్ ఇంకా బెడ్లోనే అతుక్కుపోయి ఉన్నారని అర్థం చేసుకోండి. అప్పుడు ఎనర్జీ సేవ్ అవ్వలేదా? సో ఆమె ఏం చెప్తుందంటే కీటో చేసినప్పుడు ఓకే బెటర్ అయింది, తర్వాత కార్నివార్కి వచ్చిన తర్వాత ఆమెకి చాలా బెనిఫిట్, మ్యాసివ్ చేంజ్ కనిపించింది. అయితే ఇప్పుడు ఆమె చెప్పినట్టే ఇప్పుడు చాలామంది అసలు మాలో చూడండి, ఇప్పుడు ఆమె అసలు బెడ్ రీడన్ ఉందా, అయితే ఇప్పుడు లెగిసి తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇప్పుడు 2 hours కూడా పరిగెడుతుంది. అయితే ఇంకోటి షేర్ చేశారు ఆమె మాలో ఒకప్పుడు ఏంటంటే ఆమెకి అసలు ఓపిక లేనప్పుడు అసలు బ్రెయిన్ సరిగ్గా కోఆపరేట్ చేయలేదు. ఎలా అంటే లెగ్స్ ఎక్సర్సైజ్ చేయాలన్నా లెగ్స్ తిరగాలన్నా కూడా బ్రెయిన్ సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే అంత లో ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి అసలు మోటివేషన్ ఏమి రాలేదు. అయితే ఈ డైట్ వచ్చిన తర్వాత ఏమైంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈమె లెగ్స్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దామని అంత కోరిక వచ్చింది. సో ఇప్పుడు ఆమె ఫుల్ యాక్టివ్గా తిరుగుతున్నారు. సో అర్థం చేసుకోండి. సో బ్రెయిన్ ఆమె ఏం చెప్తుందంటే న్యూట్రియంట్స్ సరిగ్గా వస్తే బాడీకి మన బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. సో యా ఐ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ ఇట్ ట్రేసీ. Yeah, so I now constantly I used to tell people a lot about what I was eating and oh my god, you've got to try this, and they just go, I'm not listening. They don't want to, do they? They want to take a pill, they want to carry on eating their cake and stuff, which is fine. But then they say to me, but surely you miss this food, or don't you miss that food, and I'm like, no, because when you stop eating the cake, and I don't eat a lot of cake, I don't know why I've mentioned cake, but it's an easy one to say. When you stop eating things like that, the addiction to the sugar stops. So your brain stops wanting those foods. And I now crave meat and fats and things like that. And if I don't give my body that, my brain's like, why have you not eaten properly today? So my friends are seeing this change in me, to the point where one friend said the other day she wouldn't do any of this, but then she said, oh, I don't feel well today, I've had too many carbs. And I thought, I'm slowly getting messages out there. And there's another friend that rang me up for a chat and just asked me all about what I'm doing because she knew I was keto and she wanted to know how that was going because she'd seen changes. And I went, I'm not keto anymore, now carnivore.
And her husband's not well. He's got diabetes and lots of things. And they were trying the keto diet. And now she's like, that sounds even better. So she's now picking my brains on what to do. So there's lots of people asking me questions. I've got a friend who's at university at the minute, and they want to try and get me in to go and talk to their occupational health nurses on how on earth I've gone from bedbound to walking and I've only changed diet. So there's lots of little things starting to happen. ఎస్ ట్రేసీ. సో ట్రేసీ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చాలా మంది ఒక సెకండ్, ఐ థింక్ యువర్ వాల్యూమ్ ఇస్ లిటిల్ బిట్ లో. 1 సెకండ్ ట్రేసీ. ఓకే, ఇట్స్ డన్, నో ప్రాబ్లం. సో ట్రేసీ ఏం చెప్తున్నారంటే, గాయస్ వినగలుగుతున్నారా? హలో, యా. సో ట్రేసీ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి ఇలా తినాలి అని చెప్తే చాలా మంది ఏం చెప్తున్నారు తెలుసా, అదేంటి నాకు అంటే వాళ్ళు వినాలనుకోవట్లేదు, అసలు చెవులు మూసేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ట్యాబ్లెట్ కానీ లేకపోతే ఏమైనా రెడీమేడ్ ప్రోడక్ట్ కానీ అలాంటివి ఉంటే వెంటనే రెడీగా తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఇట్లాంటి ఫుడ్ ద్వారా తగ్గించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అంటే వాళ్ళు వినలేకపోతున్నారు. అయితే ఆమె ఫ్రెండ్ సో ఈమె ఇంప్రూవ్మెంట్స్ చూసి అడిగారు, సో మీరు ఏం చేస్తున్నారు, ఇంకా కీటోలో అని అన్నారంటే నేను కీటో మానేసి ఎప్పుడో అయింది, నేను కార్నివోర్కి వచ్చానని చెప్పారు. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే మొత్తం డిఫరెన్స్ వచ్చింది. సో చాలామంది ఏంటంటే అడుగుతున్నారంట ఆమె, మీరు కార్బోహైడ్రేట్స్ మిస్ అవరా, మరి ఇన్ని ఫుడ్స్ మిస్ అవరా అంటే, అసలే కరెక్ట్గా ఈ టైప్ డైట్లో చేస్తే మీకు ఆ క్రేవింగ్స్ పోతాయి. నెక్స్ట్ టైం చాక్లెట్ కేక్ కానీ ఏమైనా చూస్తే మీరు తినాలనుకోరంతా. సో మ్యాక్సిమం ఇలాంటి ఫుడ్డే, రియల్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్డే తినాలనిపిస్తుంది. సో యా, ఐ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ ఇట్ ట్రేసీ. Thank you. Yeah, so I think biggest difference is also I hadn't listened to music for 4 years because my brain was so inflamed to process the beats of the music and the songs, the stories in the music was just too much. My brain didn't like that at all. It would take too much energy. So during lockdown, when we have gone out, suddenly I can put music on in the car, and my daughter absolutely loves it. We have songs blasting all the time now, wherever we go. And we'll dance around the kitchen, whereas I couldn't stand up in the kitchen a few months ago. So yeah, things are just changing massively. And I'd say about 4 weeks ago, it was raining here, and we was at the hairdressers, and we came out, and my daughter ran down the street to get in the car, and I ran after her. I haven't ran anywhere, I haven't had the energy to run for at least 5 or 6 years. And I did run like Bambi because my legs were like, I can't remember how to do this. But I ran down the street and put it in the car. So it changed to my family. My parents just, I jumped up from a chair a few months ago and went in to sort the washer out. And I came back in and my dad was crying. And I was like, what happened? What's going on? He went, I've not seen you move like that for so long. He just got all emotional. So my family are seeing things, and it's making a big difference in their life too. యా. సో ట్రేసీ ఏం చెప్తున్నారంటే, యా, సో ట్రేసీ ఏం చెప్తున్నారంటే మామూలుగా అసలు ఆమె మామూలుగా నించోలేదని తెలుసు కదా, అయితే వాళ్ళ కూతురు మామూలుగా ఒక క్యాబ్ బుక్ చేస్తే కూడా దాంట్లో అంటే ఆ క్యాబ్ దగ్గరికి వెళ్ళడానికి మామూలు పరిగెడితే ఈమె కూడా పరిగెట్టింది. సో అసలు పరిగెట్టడం అనే ఒక కాన్సెప్ట్ కూడా లేదు ఆమెకి. అంత అంటే 6 years నుంచి బెడ్ రిడన్ అయిన ఆమె సో ఇట్లా ఉన్నారంటే అర్థం చేసుకోండి. సో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసి అసలు ఆశ్చర్యపోయారు. అసలు ఆమె ఏంటంటే అసలు మామూలుగా మ్యూజికే వినలేకపోయారు, ఎందుకంటే అంత ఇన్ఫ్లమేషన్ అసలు వినలేకపోయి ఉన్నారు. సో అయినా ఇప్పుడు చేయగలుగుతున్నారు. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే ఆమెకి చాలా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ట్రేసీ, లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ యూ లీవ్, do you want to say something to the audience? I'd just like to say hi, thank you for having me, and thank you for supporting this awesome guy. Keep it up. Yeah. So thank you Tracy for coming to show, and I will talk to you later. Thank you for sharing. Okay, Your powerful thank story. you. Bye-bye. You have a very powerful story. Thank you. Thank you. Yeah. Good luck. Bye bye. ఓకే, సో ట్రేసీ చూసారా ఎంత జస్ట్ ఫుడ్, మెడిసిన్స్ ఎక్కువ వాడకుండా జస్ట్ ఫుడ్ ద్వారా ఎలా ఎంత బెనిఫిట్స్ తెచ్చుకోవచ్చో. సో అందుకని నేను ఇలాంటి వాళ్ళని తీసుకొస్తున్నాను. యా, సో ఇప్పుడు కాల్స్ యాక్సెప్ట్ చేద్దాం, ఇంకా కంటిన్యూగా యాక్సెప్ట్ చేద్దాం. హాయ్ మేఘ్నా గారు, ఎలా ఉన్నారు? హాయ్ సార్, ఐఎమ్ ఫైన్. యా, మీ వాయిస్ కొంచెం స్లో వినిపిస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడు. యా, వాట్ నౌ సార్? ఓకే, బెటర్.
What about you, sir? Yeah, I'm fine. Awesome. Thank you. Sir, OOP technique is very helpful for me. Thank you so much. Yeah. Sir, మీ వాయిస్ and కట్ అయిందా ఏంటండి? now, sir? యా షూర్. యా ఇప్పుడు వినిపెడుతుంది. యా Sir, today one more question. యా పర్లేదు చెప్పండి. Mm. Sir, when we are in a process, hello, యా వినపడుతుంది చెప్పండి. hello, వినపడుతుందండి నా వాయిస్? yes, sir. యా యా చెప్పండి. Sir, how to overcome our failures? ఓకే, ఫెయిల్యూర్ అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే when we are in a process, but we are not succeeded, it may be exam or anything. ఓకే, అంటే మీరు ఎగ్జామ్ ఒకటే అడుగుతున్నారా లేకపోతే ఇన్ జనరలా? అంటే ప్రాసెస్ అంటే ఇంకొంచెం క్లియర్గా చెప్తే ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ చేసే ఛాన్సెస్. సో Education point of view, sir. ఓకే ఓకే ఎగ్జామ్స్. ఓకే, మీరు ఒక సంథింగ్ గోల్ పెట్టుకున్నారు, దాన్ని రీచ్ అవ్వతే ఏం చేయాలి, అంతే కదా? Yeah. సో ఓకే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే మామూలుగా బాధపడుతూ ఉంటారు కదా, అది కామన్ సెన్స్. బాధపడద్దని నేను చెప్పను, ఎందుకంటే అది రిఫ్లెక్షన్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, బాధపడాలి. కానీ ఆ స్టేట్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఒకటి చెప్పాలి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక బాధపడి ఇంకా వదిలేస్తారు, లేకపోతే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఫెయిల్యూర్ అనేది ఒక డేటా పాయింట్. ఇప్పుడు మీరు ఎలానే స్టడీస్ చేస్తున్నారు కాబట్టి ఒక డేటా, వాల్యుబుల్ డేటా. లోకంలో ఎవ్వరు ఇలేదు అలాంటి డేటా. మీరు వేరే వాళ్ళు మీకోసం ఫెయిల్ అవ్వరు కదా, మీరే ఫెయిల్ అవుతారు కాబట్టి మీకోసం వచ్చిన వాల్యుబుల్ డేటా ఫెయిల్యూర్. సో ఆ ఫెయిల్యూర్లో వచ్చిన లెసన్స్ని వాడుకుంటే ఫెయిల్యూర్ అసలు ఫెయిల్యూరే కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను కూడా పాస్ట్లో చాలాసార్లు అట్లా ఏమైనా ఎప్పుడు వచ్చినప్పుడు, అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయిన అని కాదు, ఎగ్జామ్లో బాగానే వచ్చాయి మార్క్స్. సో అంటే మామూలుగా ఎప్పుడైనా పాయింట్ ఆఫ్ లైఫ్లో నేను అనుకున్నది అంత అచీవ్ చేయలేదన్నప్పుడు ఒకసారి కూర్చొని ఏది, ఇంకో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ అయినప్పుడు అన్ని చెడ్డవి కాదు, సక్సెస్ అయినప్పుడు అన్ని కరెక్ట్ కాదు. సో ఫెయిల్యూర్ అయినప్పుడు ఏది నేను బెటర్ చేశాను, ఏది బాగా చేశాను పోయినసారి కన్నా, ఏది పిచ్చిగా చేశాను, ఏది ఇంకొంచెం బాగా చేస్తుంటే నాకు కవర్ అయ్యేది, ఆ డేటా పాయింట్ మీరు రాసుకోవాలి. అప్పుడు ఆ ఫెయిల్యూర్కి మీనింగ్ ఉంటుంది. లేకపోతే అనవసరంగా ఒక మోస్ట్ వాల్యుబుల్ మెసేజ్ని మిస్ చేసినట్టు అవుతుంది. Thank you so much, sir. యా థ్యాంక్ యూ. Sir, one more question, sir. చెప్పండి. Sir, when we are passionate about it, but ఏంటంటే టైం ల్యాక్ అవుతున్నప్పుడు, ప్రోకాస్టినేషన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, మన చుట్టూ ప్రెజర్ ఇచ్చేస్తున్నప్పుడు ఫుల్గా, అంటే ఇట్స్ నాట్ కరెక్ట్, లేకపోతే తక్కువ టైం ఉంది మీరు చేయగలరా అన్నప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలంటారు? వాళ్ళకి ఇచ్చే మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటారు ఆ సజెషన్స్ కి? అంటే ఇక్కడ ఒకటండి, మామూలుగా ఏంటంటే మనం వేరే వాళ్ళతో ఫోర్స్ చేయటం కన్నా, వేరే వాళ్ళతో మనం మామూలుగా అంటే వాదించి అయినా చేయటం కన్నా, ఒకసారి మన టైమ్స్ చూసుకుందాం. మనకేంటంటే 110 మినిట్ బ్లాక్స్ ఉంటాయి రోజుకి. సో బేసిక్ ఏంటి, మనం ఒకసారి కామన్ సెన్స్గా అర్థం చేసుకుంటే మనకు రోజుకి అనుకోకుండానే ఎన్నో అవర్స్ ఖాళీ ఉంటుంది. సో ఆ ఖాళీ టైంలో మనం ఏ చేయకుండా మనకు బాగా నచ్చింది కావాలని ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, దాని మీద ఫోకస్ పెడితే జస్ట్ ఒక 1-2 అవర్స్ రోజు తీసుకున్న ఎన్ని అవర్స్ మొత్తం లైఫ్ టైంలో మోర్ దెన్ 5-6 అవర్స్ ఆఫ్ టైం మీరు క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. సో బేసిక్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒకరితో వాదించడం కన్నా మీరు ఏం కావాలో మీరు చేసేసుకోండి, ప్రతిరోజు చేయండి. ఇప్పుడు ప్రతిరోజు మినిమం మీరు ఒక 20 మినిట్స్ అయినా మీకు దాని గురించి పెడితే మీరు ఒక 1 ఇయర్ ప్రాసెస్లో మీరు వరల్డ్లోనే టాప్ ఎక్స్పర్ట్స్లో ఒకరు అయిపోవచ్చు. రియల్ చెప్పాలంటే చాలామంది ఏంటంటే ఒక ట్రెడిషనల్ సిస్టంలో చదివినట్టు అనుకుంటారు, కానీ అది అసలు కరెక్ట్ కాదు. మీకు ఒకటి మరీ ప్యాషనెట్గా ఉందంటే మీ చేతిలో యూట్యూబ్ ఉంది, మీ చేతిలో గూగుల్ ఉంది. సో ఒక 2 అవర్స్ కానీ, లేకపోతే 2 అవర్స్ కూడా అవసరం లేదు, ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ రోజు కూర్చుంటే మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోవచ్చు 1 ఇయర్ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, అండ్ కొన్ని బెస్ట్ బుక్స్ దేని గురించి అండ్ ఆథర్స్ నేమ్స్ చెప్పండి సార్. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓకే, సో ఆర్ మోటివేషనల్. సో మైండ్ సెట్ అని ఒక ఫేమస్ బుక్ ఉంది, కెరోల్ డి డ్వెక్ అని చెప్పి ఒక ఆమె ఉంది. సో అంటే ఆ బుక్ చదివితే అసలు ఎక్స్పెక్టే చేయలేరు, మన ఫిక్స్డ్ మైండ్ సెట్కి గ్రోత్ మైండ్ సెట్కి తేడా చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే, నేను ఎందుకు ఈ బుక్ గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నానంటే, చాలామంది ఏంటి నేను సరిగ్గా చదవలేను, నాకు రాదు అనే ఫీలింగ్లో ఉంటారు కదా. ఆమె చాలామంది అసలు డల్లర్ అన్నిటికన్నా లీస్ట్ పీపుల్ని తీసుకొచ్చి టాప్ అని చేస్తుంది. ఏంటి, ఎక్స్ట్రాగా ఏం చదివిపోదు, జస్ట్ కొంచెం మైండ్ సెట్ చేంజ్ చేసినందుకు.
సో ఆ బుక్ చదివితే మాత్రం అసలు చాలా బాగుంటుంది. సో మైండ్ సెట్ అనే బుక్, కెరాల్ డి వ్యక్తి. సో మీకు పిక్చర్ చూపిస్తాను కావాల్సి వస్తే. యా, 1 సెకండ్. ఎన్ని బుక్స్ చెప్పమంటారు? 5 టాప్ 5 సార్. ఓకే, సో యా, కనబడిందా? ఎస్ సార్. సో మైండ్ సెట్ అనే ఈ బుక్ చాలా ఫేమస్ అంటే చాలా అసలు గ్రౌండ్ బ్రేకింగ్. అసలు ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అదొకటి. నెక్స్ట్ అటామిక్ హ్యాబిట్స్ బై జేమ్స్ క్లియర్. నా వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో అది. దాని తర్వాత అన్టెథర్డ్ సోల్, అది కూడా చెప్పాను ఆ వీడియో. సో వీడియోలో నా టాప్ నెంబర్ 1 బుక్ అని చెప్పాను కదా, అది అన్టెథర్డ్ సోల్ బై మైకేల్ ఎసింగర్. సో ఆ థర్డ్ బుక్ అది. దాని తర్వాత డీప్ వర్క్ అని చెప్పి క్యాల్ న్యూపోర్ట్ అని ఒక బుక్ ఉంది. సో డీప్ వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఎక్కువ సేపు చదవాల్సిన అవసరం లేదు, తక్కువ టైం చదివినా ఫుల్ కాన్సన్ట్రేషన్ చదివితే వన్ ఆఫ్ ద టాపర్ ప్లస్ లైఫ్లో జనరల్గా సక్సీడ్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ బుక్ అది, డీప్ వర్క్ అనే బుక్. సో 4. నెక్స్ట్ బుక్ ఏంటంటే డిజిటల్ మినిమలిజం, అది కూడా క్యాల్ న్యూపోర్టే. ఎందుకంటే ఈ ఫుల్ టెక్నాలజీ ఏజ్లో మనం ఎట్లా కరెక్ట్గా టెక్నాలజీ వాడుకొని ఫుల్ ప్రోడక్ట్ అవ్వాలి. సో ఆ బుక్. సో ఈ 5 టాప్ 5 బుక్స్ రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నో ప్రాబ్లం, బాయ్ బాయ్. బాయ్ సార్. యా, సో ఒక్క కాల్ నాకు 3-4 సార్లు వస్తుంది, అందుకనే యాక్సెప్ట్ చేసినా ఇక్కడ కనబడదు. జ్ఞానసాయి మీరు కూడా ఒకసారి చెయ్యండి. ఓకే, హాయ్ చైతన్య గారు, ఎలా ఉన్నారు? ఓ యా థ్యాంక్ యూ. నేను చాలా డౌట్స్ అడగాలనుకుంటున్నాను. యా, ఒక 2 సెలెక్ట్ చేసుకోండి. యా, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను ఇంత ముందు రా ఫుడ్ డైట్ ఫాలో అయ్యాను. ఓకే, అంటే దేంట్లో అండి? ఏ రా ఫుడ్? కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్. ఓకే, సో అది కూడా నాకు మంచి రిజల్ట్స్ ఇచ్చింది. నేను చాలా బుక్స్ చదివాను రా ఫుడ్ మీద. వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ఈ కార్నివోర్ డైట్, పేలియో డైట్, కీటో డైట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ లో 40 years 50 years తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటున్నారు. అదేనా డౌట్? జస్ట్ అ సెకండ్, జస్ట్ అ సెకండ్. యా వినపడుతుందా? ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ? యా షూర్. నేను ఇప్పుడు ఆన్సర్ చేయమంటారా? Yeah 40 years 50 years down the lane there should be no problems because plant based diets follow అయిన వాళ్ళు they can live up to 80 years 90 years. అది దాని గురించి మేము ఏమంటారు? సో ఇక్కడ బేసిక్గా 2 అడ్రస్ చేయాలి, 2 విషయాలు. ఒకటి అడుగుతున్నా, మీరు రా ఫుడ్ చేసినప్పుడు మీరు ఆయిల్ తిన్నారా? లేదు, ఓన్లీ నేను ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్స్, ఇంకా జ్యూసెస్. సో ఓకే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు ఇంకా రా డైట్తో పాటు ఇంకేమేమి చేశారు? అంటే ఫుడ్ కాకుండా ఇంకేమేమి చేశారా? కాకుండా నార్మల్ ఎక్సర్సైజ్, ఇంకా సమ్ సప్లిమెంట్స్, B12 సప్లిమెంట్ వాడాను. ఇంకా సమ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ లైక్ బార్లీ గ్రాస్ జ్యూస్ పౌడర్. ఎన్ని ఇయర్స్ విన్నారా దీని గురించి? యా, ఎన్ని ఇయర్స్ చేశారండి? లేదు, ఎన్ని ఇయర్స్ కాదు, ఒక 1 year చేశాను అంతే. ఓకే, యా. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు ఓన్లీ డైట్ ఒకటి చేయట్లేదు, దాంతో పాటు ఎక్సర్సైజ్ ప్లస్ మీరు ఆయిల్ తీస్తారు. ఆయిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ నెంబర్ 1 కల్ప్రిట్. ఆయిల్, షుగర్ అవన్నీ కూడా. సో అక్కడే మీకు 50 to 60% బెనిఫిట్స్ వస్తాయి ఎవరికైనా, ఏ డైట్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెథడాలజీ. సో అది ఓకే, ఒక సైడ్ పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఈజీ చాలా. ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్న వాళ్ళు 80 to 90 years బతుకుతారని సంథింగ్ చెప్పారు కదా. సో మీకు ఒకటి తెలుసా, ఓన్లీ ప్లాంట్స్ తింటున్న సెంటినేరియన్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇద్దరు మాత్రమే. అది కూడా వాళ్ళు 60 years తర్వాత వాళ్ళు ప్లాంట్ బేస్డ్ చేశారు. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ ప్లాంట్ బేస్డ్, ఓన్లీ ప్లాంట్ బేస్డ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది డౌన్ ద లైన్. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన వీగన్స్ ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. సో 30 years వీగన్స్ కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళకి ఏమవుతుందంటే స్లోగా, నేను ఇక్కడ అంటే కావాలని చెప్పట్లేదు, దానికి రీజన్ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలను. సో బేసిక్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే స్లోగా టీత్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని తర్వాత ఎందుకంటే మనకి కొలాజన్ అవి ఉండవు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మామూలుగా రా ఫుడ్ తింటున్నారా, రా ఫుడ్లో ఇప్పుడు తింటే ఓకే, ఇప్పుడు మీరు అన్ని మిగతాన్ని చేశారు కాబట్టి మీరు ఆ బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ చేశారు, షుగర్, ఆయిల్ అవన్నీ పక్కన పెట్టారు కాబట్టి. అదే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ స్పినాచ్ ఉంది, పాలకూర.
సో పాలకూర తింటారా మరి మామూలుగా? యా తింటా. సో పాలకూరలో ఆక్సలేట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మామూలుగా అవును ఆక్సలేట్స్ తెలుసు. అనేది మీకు ఐడియా ఉండొచ్చేమో. సో ఆక్సలేట్స్ అనేది సాలికెనోటిన్ అనే ఆమె నా ఫ్రెండ్. సో ఆమె వరల్డ్ నెంబర్ 1 రీసెర్చర్ ఆన్ ఆక్సలేట్స్. అయితే ఆమె ప్రకారం ఏంటంటే ఇప్పుడు మీరు ఇలా తింటా ఉంటారో మీకు అర్థం కాదు. సో కంటిన్యూగా ఆక్సలేట్స్ అవన్నీ తింటే ఒక డౌన్ ద లైన్లో ఆక్సలేట్స్ బయటకు వస్తాయి బాడీలోంచి. సో ఆ బాడీ నుంచి బయటకు వస్తాయి, దాని తర్వాత కిడ్నీ స్టోన్స్గా ఫామ్ అవుతాయి. సో అందుకని ఆక్సలేట్స్ అనేది జస్ట్ 1 కెమికల్. సో అలాంటి మల్టిపుల్ ఆఫ్ కెమికల్స్ కలుపుకొని తింటే డౌన్ ద లైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని నేను చూసాను ఇప్పుడు ఎగ్జాంపుల్ టీత్ ప్రాబ్లం. చెప్పండి. యా అర్థమైంది. కానీ మన పెద్దలు ఏం చెప్తారు, ఆకుకూరలు అనేది రొటేట్ చేయాలి, ఏదో ఒక్క ఆకుకూర కంటిన్యూస్ గా తినకూడదని చెప్తారు కదా. సో మనం ఆకుకూర, బచ్చల కూర, తోటకూర ఏమైనా మార్చి తింటే ఆ ప్రాబ్లం రాదు. మీకు చెప్తాను, ఆకుకూర, బచ్చల కూర అన్నిట్లో ఆక్సలేట్స్ ఉన్నాయి. సో అది ఐసోలేట్ చేయలేము. అంటే అందులో ఎక్కువ ఉంటది కదా స్పినాచ్ లో. బచ్చల కూర, ఆకుకూర వన్ ఆఫ్ ద హైయెస్ట్, అంటే 900 కన్నా ఎక్కువ. సో పాలకూరలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ 900, తర్వాత బచ్చల కూర. నేనేం చెప్తాను అంటే ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ డైట్ అన్నారు, ఆల్మండ్స్ తింటారా? ఆల్మండ్స్ తింటారు కదా. సో ఆల్మండ్స్లో ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి, అది ఇంకా ఎవరికి తెలియదు. సో ఆల్మండ్స్, స్పినాచ్ అవి రోజు చూసుకుంటే మనం 50 mg ఆక్సలేట్స్ లిమిట్ దాటిపోతుంది. సో ఇప్పుడు బేసిక్గా మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 4 రా కిడ్నీ బీన్స్ ఎవరైనా తింటే వాళ్ళు చచ్చిపోతారు, ఎందుకంటే ఆక్సలేట్స్ అంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్లో ఉంటాయి. సో నేనేం చెప్తానంటే ఓకే, మన లివర్కి టాక్సిన్స్ని క్లియర్ చేసే అబిలిటీ ఉంది, కానీ ఇప్పుడు 4% ఆఫ్ ద ఆక్సలేట్స్ మన టిష్యూస్లో ఇరుక్కోబోతుంది. అది ఇప్పుడు తెలియదు, కొన్ని ఏళ్ళ తర్వాత బయటపడుతుంది. సో ఇలాంటి పొటెన్షియల్ కాజెస్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి చెప్పాలి, మన పెద్దల గురించి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మామూలుగా కల్చర్స్ డెవలప్ అయ్యి ఎన్నేళ్ళు అయింది మామూలుగా చెప్పండి? కల్చర్స్ వరల్డ్ వైడ్ ఎప్పుడు డెవలప్ అయింది? 4,000-5,000 years. సో మనం ఎగ్జిస్టెన్స్, మన హ్యూమన్ బీయింగ్ సేమ్ ఫామ్లో ఉన్న, అంటే హోమో సేపియన్స్ ఫామ్లో ఉన్నది 250,000 years. సో 250,000 years నుంచి తింటున్న ఫుడ్ సడన్గా చెడ్డగా ఎందుకు అయిపోతుంది? అదొక క్వశ్చన్ మిమ్మల్ని అర్థం చేసుకోండి. అదొక క్వశ్చన్. కానీ బట్ దానికి ముందు మనం ఏం తినేవాళ్ళం? దానికి ముందు మనం ప్లాంట్స్ తినేవాళ్ళం కదా ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఆస్ట్రోపిథికస్ అవన్నీ వాడుతున్నారు, నేను ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్స్ చూపిస్తున్నాను. మన దానికన్నా ముందు 20 million years అగో, అంటే మరీ కంప్లీట్ ఎంతో ఎక్కడికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మనం బేస్ ఏంటంటే మనది ఇలా ప్రైమేట్ టైప్, అంటే దిత్తో కోతి అంటే కోతి కాదు, ప్రైమేట్ టైప్లో ఉండేవాళ్ళం. సో అయితే సో ఆ స్టేజ్లో నుంచి మనం వచ్చేటప్పుడు ఏమైందంటే మనం ఓకే మీరు చెప్పినట్టు కరెక్టే, మన కంప్లీట్ యాన్సెస్టర్స్ వచ్చి హెర్బివోర్స్, అంటే మనం అసలు మన ఓన్లీ ప్లాంట్ బేస్డ్, ప్లాంట్ తప్ప ఇంకేముండదు. దాని తర్వాత ఏమైందంటే స్లోగా వచ్చేటప్పటికి క్లైమేట్ చేంజెస్ అప్పుడు బాగా జరిగి ఆ టైంలో స్లోగా ఏంటంటే కొంతమంది ప్రైమేట్స్ డివైడ్ అయిపోయారు. సో నా దగ్గర చార్ట్ కూడా ఉంది, అంటే రెడీగా లేదు కానీ నా దగ్గర నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను. దాని ప్రకారం ఏంటంటే కొంతమంది ప్లాంట్స్ ద్వారా వెళ్ళారు, అలా వెళ్ళిన వాళ్ళు స్లోగా ఎక్స్టింక్ట్ అయిపోయారు. దాని పేరు కూడా ఉంది, ఆస్ట్రో సంథింగ్ అదేదో ఉంటుంది, ఆస్ట్రో సంథింగ్. అయితే వాళ్ళు ఎక్స్టింక్ట్ అయిపోయారు. సో మీట్ ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో అట్లా ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరిగింది. జరిగి ఏమైందంటే 2 million years అగో నుంచి మనం నాన్ వెజ్ మీద ఆధారపడుతున్నాం. అంటే నేను ఇక్కడ అంటే ఆమ్నివోర్స్ అని కూడా చెప్పట్లేదు, కావాలని కార్నివోర్ అని మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనకి నైట్రోజన్ ఐసోటోప్ అదేంటి మామూలుగా ఈ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ మెజర్మెంట్స్ ప్రకారం చెక్ చేస్తే మాత్రం నైట్రోజన్ 15, నైట్రోజన్ 13 అవన్నీ ఉంటాయి. దాని ప్రకారం కూడా తెలిసింది ఏంటంటే అది గ్యారంటీ, డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ కాదు, మనకి మీట్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. సో అప్పటి నుంచి మన బ్రెయిన్ క్యూబిక్ అది ఉంటుంది కదా, వాల్ట్ సైజ్ అనేది 10 times పెరిగింది. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే మన బ్రెయిన్, సో బేసిక్ ఏంటంటే మన నాన్ వెజ్ తిన్నందుకే మన హ్యూమన్స్ అయ్యాం. అర్థమైందా? మనం తిన్నందుకే మన బ్రెయిన్ సైజ్ పెరిగి తర్వాత అప్పుడు ఫైర్ ఇన్వెన్షన్ జరిగి 2 కాంబినేషన్లో ఒక్కసారికి ఇది మాత్రం ఎవరు అంటే దీన్ని డిబేట్ చేయలేరు. ఏంటంటే న్యూట్రిషన్ క్విక్ బయో అవైలబుల్ వచ్చి మీట్లో ఉంటుంది. సో దాని నుంచి తీసుకోవడం వల్ల బ్రెయిన్ సైజ్ పెరిగి కాంప్లెక్స్ స్ట్రాటజీస్ వల్ల మన బ్రెయిన్ సైజ్ పెరిగిపోయి ఒక రేంజ్లో 250,000 years నుంచి మనం ఇంకా కంప్లీట్గా దాంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టు జెనెటిక్స్లో అంటే మన బాడీలో ఏమైనా చేంజ్ రావాలన్నా, బాడీ పార్ట్లో చేంజ్ రావాలన్నా ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. సో ఆ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆల్రెడీ మీట్ మీద జరిగిపోయింది. సో ఇప్పుడు ఈ అగ్రికల్చర్ అవన్నీ వచ్చి 10,000 years, అసలు ఒక రేంజ్లో బాగా వాడటం స్టార్ట్ చేసి ఒక మ్యాక్సిమం 8,000 years. సో 8,000 years వల్ల ఆల్మోస్ట్ ఏం చేంజ్ అవ్వలేదు బాడీలో. కార్నివోర్ డైట్ ఫాలో అవ్వక్కర్లేదు, ఎలిమినేటింగ్ షుగర్, సాల్ట్ అండ్ గ్రెయిన్స్, ఆ వెయిట్ లాస్ దానివల్ల అయిపోద్ది కదా 50-60%. ఇక్కడ వెయిట్ లాస్ గురించి ఒకటే మాట్లాడలేదు, నేను ఆటో ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాను. ఇందాక ట్రేసీ చూసారా? చూసాను. ఆటో ఇమ్యూన్ కూడా గ్రెయిన్స్ అవి తగ్గిపోతుంది కదా.
అంటే ఇక్కడ ఒకటే గ్రెయిన్స్ ఒకటే కాదు, ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ లో కొన్ని కాంపౌండ్స్ వల్ల ఆటో ఇమ్యూనిటీ జరుగుతుంది. కొంతమందికి సెలరీ లైక్ నైట్ షేడ్ ఫ్యామిలీ నైట్ షేడ్స్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇప్పుడు మామూలుగా వేరే ఉంటాయి. అంటే నేను ఇక్కడ అందరికీ ఖచ్చితంగా తిని వెంట అట్లా వస్తుందని చెప్పట్లేదు. సో కొన్ని అయితే లాంగ్ టర్మ్ రావచ్చు. లాంగ్ టర్మ్ అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను స్ప్రౌట్స్ గురించి వీడియో చేశాను కదా, స్ప్రౌట్స్ గురించి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దాంట్లో లెక్టిన్స్ అనేవి రిచ్ ఉంటాయని చెప్తున్నా. సో బేసిక్ ఏంటంటే క్యూములేటివ్ డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి 78 years అప్పుడు. అంటే మీరు అనుకోవచ్చు అప్పటి వరకు ఏం పర్లేదా అంటే, సరే ఓకే స్ప్రౌట్స్ ఒక్కటి ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ఈ మిగతా అన్ని కాంబినేషన్స్ ఇప్పుడు కొన్ని సేఫెస్ట్ వెజిటేబుల్స్ ఉంటాయి, దానికేం ప్రాబ్లం ఉండదు. సేఫ్ కాకుండా ఇప్పుడు మ్యాక్సిమం ఏంటి, ఇప్పుడు ఆక్సిలేట్ రిచ్ ఫుడ్స్ తింటున్నారు, తర్వాత ఈ లెక్టిన్స్ రిచ్ ఫుడ్ తింటున్నారు, అన్ని కాంబినేషన్ వల్ల చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్కి. బట్ వరల్డ్ అంతా కార్నివోర్ డైట్ తినగలే అంత రిసోర్సెస్ ఉన్నాయా? ఇక్కడ ఒకటి మనకి రీజనరేటివ్ అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ స్లోగా తీసుకురావాలి మనం. ఇక్కడ ఓకే వరల్డ్ అంతా కార్నివోర్ డైట్ తినలేరు, కానీ ఎగ్ యోక్స్ తినగలరు కదా. ఓకే, సో ఎగ్ యోక్స్ చీప్ కదా, వన్ ఆఫ్ ది చీపెస్ట్ వే టు గెట్ న్యూట్రిషన్. సో దాని అసలు అది కూడా మళ్ళీ దాంట్లో కూడా ఇప్పుడు లోపలిది తినద్దు బయట తినమని చెప్తారు. సో అవన్నీ కూడా చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, మంతెన్ సత్యనారాయణ దాని గురించి ఏమంటారు? నేను మామూలుగా అయితే ఎవరి గురించి అయినా ఒకవేళ లో ఫ్యాట్ డైట్ రికమెండ్ చేస్తుంటే మాత్రం నేను ఎవరిని ట్రస్ట్ చేయను. ఎందుకంటే లో ఫ్యాట్ డైట్ ఒకటి యాన్సెస్ట్రల్ అప్రోప్రియేట్ కాదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే దానివల్ల ఖచ్చితంగా నెగిటివ్స్ జరుగుతాయని ఇంటర్వెన్షనల్ ట్రయల్స్ ఉన్నాయి. సో అంటే ఇప్పటి వరకు చాలా మంది కొవ్వు వల్ల మంచిది కాదని చెప్పిన ఎపిడమాలజికల్ ట్రయల్స్. అంటే ఎపిడమాలజికల్ ట్రయల్స్కి రియల్గా చెప్పాలంటే రియల్గా టెస్ట్ చేసి చూస్తే 80% ఆఫ్ దెమ్ డోంట్ వర్క్. సో అర్థం చేసుకోండి, 80% ఆఫ్ దెమ్ డోంట్ వర్క్. మీ క్రిటికన్ వీళ్ళు హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ప్లాంట్ బేస్డ్ డైట్ మీద వెళ్ళి హార్ట్ అవి క్లియర్ అయ్యాయి కదా. ఏంటండి అర్థం కాలేదు. క్రిటికన్ అనే ఒక అతను హార్ట్ పేషెంట్స్ ని బ్లాక్స్ ప్లాంట్ బేస్డ్ డైట్ స్విచ్ అయినప్పుడు హార్ట్ బ్లాక్స్ అన్ని క్లియర్ అయ్యాడు. ఇక్కడ ఒకటే చెప్తున్నాను, సింపుల్ దానికి ఒకటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఒకటి మీరు చెప్పినట్టు సేమ్ స్టఫ్ ఆయిల్స్ వాళ్ళు చెప్పే వాళ్ళందరూ ఆయిల్స్ తినద్దని చెప్తారు, షుగర్ తినద్దని చెప్తారు, సన్లైట్లో ఎక్కువ ఉండమంటారు, ఎక్సర్సైజ్ చేయమంటారు. సో దానివల్లే మ్యాక్సిమం బెనిఫిట్స్ జరుగుతాయి. ఇప్పుడు చాలా మంది ప్లాంట్ డైట్స్ మీద క్యాన్సర్ క్యూర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇక్కడ లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్వేషన్ ఫుడ్ బెస్టా లేకపోతే అబ్సల్యూట్. ఇప్పుడు మనకి మీట్ మనకి దొరకపోతే స్టార్వేషన్ ఫుడ్గా మనం ట్యూబర్స్ కానీ లేకపోతే వేరే ప్లాంట్స్ కానీ తినేవాళ్ళం. సో అలానే అది బెస్ట్ అయిపోతుందా, అదే ఒక డౌట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీస్ అనెక్డోట్స్ చూసుకుంటే పెద్ద అంటే థౌజండ్స్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అంటే ఇలా చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ రివర్స్ చేసుకొని, తర్వాత క్యాన్సర్ రివర్స్ చేసుకొని, డయాబెటీస్ రివర్స్ చేసుకొని అన్నీ ఉన్నాయి. సో నేనేం చెప్తున్నా అంటే ఓకే ఇప్పుడు ఒక దాంట్లో ఎక్కువ నెగిటివ్ ఉందని తెలిస్తే అవి ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దాం. మీట్ వల్ల ఇప్పుడు చెడ్డ ఉందని చెప్పిన దానికి ప్రూఫ్ ఏది చూపియండి అంటే లేదు ప్రూఫ్, అన్ని అబద్ధాలు, ఎందుకంటే ఎపిడమాలజీ మీద ఉంది. సో ఆ ఎపిడమాలజీ అని పీపుల్కి చెప్పే వాళ్ళు లేరు. ఓకే, బట్ క్వశ్చన్ ఇస్ 250,000 years బ్యాక్ వాళ్ళు రాగా తినేవారు కదా కార్నివోర్ డైట్, మనం రాగా తినలేం కదా. మనకి ఫైర్ కూడా ఇన్వెంట్ అయింది 1.5 lakh years ఆ టైంలో. సో మనం 1 lakh ఇన్వెంట్ అయింది, బట్ ఇప్పుడులా మనం కుక్ చేసుకుని తిన్నాం కదా, లైక్ ఆయిల్ స్పైసెస్ అవి వేసుకుని. స్పైసెస్ అవన్నీ మీ చాయిస్. అంటే స్పైసెస్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ ఉంది, టర్మరిక్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆక్సలేట్స్. అంటే టర్మరిక్ బాడీకి పూసుకోవడానికి అన్నిటికీ చాలా బెస్ట్, అసలు నెంబర్ 1 టైప్, కానీ తింటేనే ప్రాబ్లం అవుతుంది. సో స్పైసెస్ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు స్పైసెస్తో వండుకోమని చెప్పట్లేదు, మీకు గ్రిల్ ఉంటే గ్రిల్లో డైరెక్ట్గా వండుకొని తినేయచ్చు నాన్ వెజ్, కానీ ఆ ట్రాన్సిషన్ కొంచెం కష్టం అవుతుందని చెప్పి స్పైసెస్ వాడుకోమని చెప్పాను. అంటే టోటల్ రిలేటివ్గా చూసుకుంటే అంత నెగిటివ్ ఉండదు. మరి హోమోసిస్టైన్ పెరగదా? హోమోసిస్టైన్ అంత ప్రాబ్లం కాదు బేసిక్ చెప్పాలంటే. దాని మీద ఒక పని చేస్తాను నేను ఇప్పుడు. బేసిక్ ఏంటంటే నాన్ వెజ్ మీద మీరు చెప్పిన డౌట్స్ అన్ని తీసుకొని ప్రూఫ్స్తో పాటు వీడియో చేయబోతున్నాను. సో హోమోసిస్టైన్ అవన్నీ కూడా నేను. బట్ నాన్ వెజ్ తినే వాళ్ళు లైక్ వెజిటేరియన్స్, బ్రాహ్మిన్స్ వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి? అక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు బేసిక్ నెయ్యి అనేది కొంచెం హ్యాపీ, ఎందుకంటే వెజిటేరియన్స్ కూడా తినగలరు కదా. నెయ్యి, మిల్క్, దాని తర్వాత ఎగ్స్ కూడా ఈ మధ్యన ఇంక్లూడ్ చేస్తున్నారు, అది చాలా మంచిది. సో వాళ్ళు దాన్ని వాడుకొని కొంచెం హైలీ టాక్సిక్ కాకుండా కొంచెం ఓకే సేఫ్ రేంజ్ ఉన్న వెజిటేబుల్స్ వాడుకుంటే వాళ్ళకు కూడా చాలా ఈజీగా బెనిఫిట్ అవుతారు. ఓకే, బట్ మీకు తెలిసిన వాళ్ళు 50-60 years ఫాలో అయిన వాళ్ళు ఉన్నారా? బేసిక్ ఏంటంటే 25 years ఉన్నారు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మసాయి ట్రైబ్స్ తెలుసా మీకు? వినా ఆఫ్రికాలో. సో మసాయి ట్రైబ్స్, ఇన్యూట్స్ వాళ్ళందరూ ఎన్నో థౌజండ్స్ ఆఫ్
ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంది అదే. సో వాళ్ళకి 0 కార్డియోవాస్కులర్ డిసీజ్, 0 బీపీ, 0 సంథింగ్, అన్ని 0, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. అంటే మరి రా ఫుడ్ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉన్నారు కదా నా క్వశ్చన్. యా, హెల్తీ అంటే ఎవరున్నారు ఇంకా కంటిన్యూగా మీకు ఒక 5-10 ఇయర్స్ వీగన్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు లాంగ్ టర్మ్ వీగన్ గా అంటే వాళ్ళు ప్రాపర్ ఉండలేకుంటే వాళ్ళు ప్రాపర్ గా ఫాలో అవ్వకపోవడం వల్ల ఉండట్లేదు. యా, అది కూడా ఒకటి అందరూ అడుగుతున్నారు. నాకు తెలిసిన డాక్టర్సే ఉన్నారు వీగన్స్. సో వాళ్ళు ప్రతి సప్లిమెంటేషన్ వాడారు, ప్రతిదీ వాడారు. కాల్స్ వస్తే ఒక పని చేయండి, నాకు ఇన్స్టాగ్రామ్ రాయండి, కాల్స్ ఆ లింక్స్ పంపిస్తా. వాళ్ళు క్లారిటీ వాళ్ళు ఏం ఫాలో అయ్యారు, వాళ్ళ బ్లడ్ వర్క్ ఎలా ఉంది అన్ని కూడా రాసున్నారు. సో ప్రూఫ్ ఉంటేనే మాట్లాడారు. బట్ నాకు తెలిసిన కొంతమంది దే రా ఫుడ్ డైట్ 50 years 60 years ఇంకా 45 years చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఐ మీన్ ఇన్ సెన్స్ నేను ఫాలో అయ్యే వాళ్ళు. అంటే వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఎప్పుడు చూసారండి? బ్లడ్ రిపోర్ట్స్ అప్పుడప్పుడు వాళ్ళు చూపించారు. అంటే ఇక్కడ ఒకటి కొలెస్ట్రాల్ తక్కువ ఉందంటే అది హెల్దీ అని అనుకోవడం తప్పు. సో బ్లడ్ రిపోర్ట్స్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డీ అంటే మనకి రికమెండెడ్ డైటరీ అలవెన్స్ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, మామూలుగా రోజుకింత తీసుకోవాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాల్యూస్ ఒకలాగా చూపించవచ్చు, కానీ లెస్ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు వాల్యూస్ మీరు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నట్టే. సో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. యా, మీ డౌట్స్ నాకు అర్థమైంది. సో కాన్సెప్ట్ ఏంటంటే ఓకే, యూ కెన్ బీ హెల్దీ ఆన్ సచ్ ఫుడ్ బట్ నాట్ ఆప్టిమల్, అది నా దృష్టిలో. ఓకే. బట్ ఇందాక ట్రేసీ అని అన్నారు కదా, ఆవిడ ఓవర్ వెయిట్ ఉన్నారు కదా. యా, ఆమె ఇంకా వెయిట్ ఉండేవాళ్ళు. ఆమెకి ఏంటంటే విన్నారా, ఆమెకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉంది, ఎంఈ ఉంది, క్రానిక్ ఫేటిక్ సిండ్రోమ్ ఉంది, తర్వాత ఇంకోటి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. అవి ఇంపాసిబుల్ మామూలుగా రివర్స్ అవటం, మీకు ఐడియా ఉందా? సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అవన్నీ ఇంపాసిబుల్, వాళ్ళ సైన్స్ ప్రకారం ఇట్స్ ఇంపాసిబుల్. అక్కడ మీరు అనుకోవచ్చు ఈ ఒక్క ఎగ్జాంపుల్ అని అంటున్నారు కదా, I have a library of examples. మీకు అది లింక్ పంపియాలి. I got it, but did she follow raw diet? No. అంటే రా ప్లాంట్ బేస్డ్ డైట్ ఫాలో అయింది తను బిఫోర్ గోయింగ్ టు కార్నివోర్ డైట్. యాక్చువల్లీ నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే చాలా మంది రా వీగన్సే కార్నివర్కి వచ్చారు. రా వీగన్స్, మాల్ వీగన్ చెప్పట్లేదు, రా వీగన్సే కార్నివర్కి వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మాల్ యంగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బాడీ కెన్ ట్యాకిల్. సో వాళ్ళకి ఏంటంటే ఒక 10 years చేసిన వెన్న తెలియదు, దాని తర్వాత ప్రాబ్లం వస్తుంది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే మామూలుగా చాలా మంది నేను ఇది చెప్పినప్పుడు వాళ్ళు సరిగ్గా ఫాలో అయి ఉండరేమో అని అంటూ ఉంటారు కదా, నేను చెప్పేది డాక్టర్సే. సో వాళ్ళకి క్లారిటీగా ఫాలో అయినా పని చేయలేదు. సో అలానే 100% ఆఫ్ ద పీపుల్ పనిచేయదని చెప్పట్లేదు, బట్ వెరీ ఫ్యూ. డాక్టర్స్ అని చెప్పలేదు, డాక్టర్స్ ఆర్ వన్ ఆఫ్ ది అన్హెల్దీయెస్ట్, వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ లో ఉంటారు. యా, అంటే నేనేం చెప్పాను, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కూడా. సో అంటే నేను ఇక్కడ ఏమీ ఎక్స్ట్రా చెప్పట్లేదు, నా దగ్గర ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా నేను ఎప్పుడైనా ఇప్పుడు కెమెరాలో మాట్లాడుతున్నానంటే నా దగ్గర ప్రూఫ్ ఉంటేనే చెప్పాలి, లేకపోతే అది మళ్ళీ మోసం చేస్తున్నట్టు అవుతుంది. సో అందుకని అలా అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనము మామూలుగా హెల్దీయెస్ట్ పీపుల్ అవ్వడానికి చేసిన వాళ్ళని చెక్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు ఎలా స్లోగా వచ్చారని చెక్ చేయాలి. ఓకే, మీరు వెజిటేరియన్ డైట్ హెల్దీయెస్ట్ అన్నారు అనుకోండి, దానివల్ల దానికి ఒక మామూలుగా ఏంటి గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా అదే హెల్దీయెస్ట్ అని చెప్తారు కదా, కానీ దానికోసం ఎన్ని ఇంటర్వెన్షనల్ ట్రయల్స్ ఉన్నాయో తెలుసా? 0. సో బేసిక్ ఏంటంటే ఎపిడెమాలజీ ఉండే ఉంటాయి కదా, లేవు, 0. అంటే ప్లాంట్ బేస్డ్ డైట్ వల్ల వెయిట్ లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇంటర్వెన్షనల్ ట్రయల్స్ లేవు, 0. వెయిట్ లాస్ అనట్లేదు, వెయిట్ లాస్ అనేది మీరు ఏం తినకుండా ఊరికే ఒక స్టార్వేషన్ చేసుకున్నా కూడా వెయిట్ లాస్ అవుతుంది. సో అదనట్లేదు. బేసిక్ ఏంటంటే మనం ప్రతిదీ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు మన సి రియాక్టివ్ ప్రోటీన్ అంటే ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన కొలెస్ట్రాల్ అంటే మనకి మామూలుగా కాల్షియం, మీరు ఒకటే చెప్తున్నా, కొరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోరింగ్ అని ఉంటుంది, అది చేసుకుంటే మన హార్ట్ ప్రాబ్లం లెవెల్ తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే హార్ట్ హెల్దీ అని చెప్పి కొలెస్ట్రాల్ చూపిస్తారు. కొలెస్ట్రాల్ అనేది పాత అన్నిటికన్నా ఓల్డెస్ట్ డేటా బేస్ కొలెస్ట్రాల్. అయితే లేటెస్ట్ యా అంటే నమ్మను అంటే ఇక్కడ క్లారిటీగా అంటే చాలా స్టోరీ ఉంది. సో రేపు దాని మీద వీడియో చెబుతుంది. ఓకే ఓకే యా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బట్ ఓకే ఓకే థాంక్యూ ఓకే బై. థాంక్యూ. సో మిమ్మల్ని వెయిట్ చేయించాను, సో వెంటనే యాక్సెప్ట్ చేస్తాను. హాయ్ అంజిత్ గారు, మీది స్క్రీన్ కనిపెట్టలేదు. హాయ్ అంజిత్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అవునండి, ఇది నేను ఇప్పుడు జేఈ ఎగ్జామ్ ఉంటది కదన్నయ్య, దానికి ప్రిపేర్ అవుతున్నా. అయితే దానికోసం ఏమన్నా టిప్స్ అండ్ ట్రిక్స్, ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలా? ఓకే, అంటే ఇప్పుడు ఒకటే అంజిత్, బేసిక్ ఏంటంటే చదివేది తక్కువ టైం చదువు, కానీ చదివేటప్పుడు ఫోన్ ఉండద్దు చేతిలో,
అసలు బ్రేక్స్ ఎలా అంటే ఇప్పుడు 90 మినిట్స్ టైమర్ పెట్టుకో, ఆ 90 మినిట్స్ చదవాల్సిందే. ఆ 90 మీ మినిట్స్ వీడియో చూస్తున్నాను. ఓకే. అయితే మాకు ఆన్లైన్ క్లాసెస్ ఫోన్లోనే జరుగుతున్నాయి. అంటే మళ్ళీ ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ఫోన్లోనే మళ్ళీ ఆ అంటే క్వశ్చన్ పేపర్స్ అవన్నీ. ఇక్కడ ఒకటే చెప్తున్నా, మనకి ఒక ఫోన్ కానీ టెక్నాలజీ కానీ మన అవసరం కోసం యూజ్ అయితే వాడటంలో తప్పే లేదు. ఎప్పుడు తప్పు అవుతుంది అంటే ఊరికే చూస్తామండి బోర్ కొట్టి, తర్వాత లేకపోతే యూట్యూబ్లో ఏదో ర్యాండమ్ వీడియోస్ నొక్కి, లేకపోతే ఏదో గూగుల్లో ఏదో గేమ్ ఆడటం, లేకపోతే అలాంటి దానివల్ల మనకంత యూజ్ ఉండదు. నువ్వు నిజంగా చదువు కోసం ఫోన్ వాడుతుంటే అది సూపర్, అసలు దానికి ప్రాబ్లం లేదు. అయితే మధ్య మధ్యలో డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి అన్న. అప్పుడే అంటే ఇంట్రెస్ట్ వేరే వేరే చేంజ్ అవుతున్నాయి. అందుకనే తక్కువ టైం చదువు. ఇప్పుడు రోజంతా చదివితే ఇంక ఏదో ఒకటి చేయాలని బ్రెయిన్కి అనిపిస్తూ ఉంటుంది. సో అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఓకే 70 మినిట్స్ చదువు, 90 కూడా అవసరం లేదు. 70 మినిట్స్ చదువు, 20 మినిట్స్ బ్రేక్ తీసుకో, 70 మినిట్స్ చదువు, 20 మినిట్స్ బ్రేక్ తీసుకో. అలా ఒక 2-3 టైమ్స్ చేయి. ఇంక తర్వాత రోజంతా అసలు నీ ఇష్టం వచ్చింది చేసుకుంటాను అనుకో. అప్పుడు మీకు ఏమవుతుందంటే బ్రెయిన్ ఓకే నాకు ఫ్రీ టైం దొరుకుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. అదే రోజంతా చదువుతా ఉన్నావు అనుకో, నాకు ఫ్రీ టైం రాదని చెప్పి ఎప్పుడు డిస్ట్రాక్షన్లో ఉంటుంది. డౌట్స్ అయిపోయినాయి. అయితే ఇంకొక డౌట్స్, మీ బ్యాక్గ్రౌండ్ రియల్ అని. అది ఒక టెక్నికల్ సెటప్. నేను నాకు ఇన్స్టాగ్రామ్లో రాసి నేను రివీల్ చేస్తాను, ఓకేనా? కాదనే ఎప్పుడు మీరు కూర్చున్న బ్యాక్గ్రౌండ్ వెనకాల అదే ఆ సీట్స్ ఇన్స్టాగ్రామ్లో చెప్తా. ఓకే అని. ఇంకొక డౌట్, ఇప్పుడు జేఈకి బుక్స్ అవన్నీ వేరే ఉంటాయి కదా, కానీ ఇన్స్పిరేషన్ కి ఏమన్నా బుక్స్? ఓకే, అంటే ఎలాంటి బుక్ అడుగుతున్నా, అంటే మోటివేషన్ కోసమా? స్టడీ మోటివేషన్ కోసమా? ఓకే, అయితే అంటే కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ లేకుండా ఉండే చూపుతాను. అలా అయితే ఆల్ట్రా లెర్నింగ్ అని ఒక బుక్ ఉంది. ఆల్ట్రా లెర్నింగ్, స్కాట్ యంగ్ రాసింది. స్కాట్ యంగ్. సో నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను BNSGOKUGREAT ఛానల్లో. సో ఆయన ఏంటంటే ఏదైనా క్విక్గా నేర్చేసుకుంటారు కష్టపడకుండా తక్కువ టైంలో. అయితే ఆయన టెక్నిక్స్ అని ఆ బుక్లో రాశారు. థ్యాంక్ యూ అన్న. బాయ్ బాయ్. మానసారెడ్డి గారు, మీది ఫేస్ బ్లాంక్ స్క్రీన్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, 2 సార్లు రిపీట్ అయినంది, అందుకని రావట్లేదా? మళ్ళీ ట్రై చేయండి. జ్ఞానసాయి రామ్, హలో, వినపడుతుందండి? మీరు ట్రై చేయండి, నాకు ఇక్కడ మ్యాక్సిమం వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేస్తాను. హలో, లింక్లోకి వెళ్ళు. నా వాయిస్ వినపడుతుందండి? హలో, ఓకే. మనీష్, హాయ్ మనీష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో బ్రో, ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు సెకండ్ పీసీ చదువుతున్నాను. అవసరం. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా మాట్లాడతారా? అదే నాకు ఐ సైట్ ఉండేది లాంగ్ సైట్, దాన్ని క్యూర్ చేసి మీరు చెప్పారు. లాంగ్ సైట్ ఓకే, త్వరగా క్యూర్ చేసింది. సో బేసిక్ ఏంటంటే హైపరోపియా అంటే మయోపియాకి ప్రిన్సిపల్స్లో మామూలుగా హైపరోపియాకి ఉపయోగపడేది అంటే, ఒకటి మీకు స్పెట్స్, అంటే ఇక్కడ ఒకటే దాంట్లో 2-3 ప్రిన్సిపల్స్ వాడచ్చు, ఎగ్జాక్ట్గా వాడలేము ఎందుకంటే మయోపియాకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మళ్ళీ సేమ్ ఏంటంటే స్పెట్స్ అవసరమైనప్పుడు పెట్టుకోండి, అంటే అలా అని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీస్తాం అలాంటివి చేయొద్దు. సో బేసిక్ ఏంటంటే మీ ఇక్కడ సిలియరీ మజిల్స్ కొంచెం రిలాక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయినా నేను మామూలుగా ఏంటంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎండ్ మయోపియా అని ఒక వెబ్సైట్ ఉంది. ఎండ్ మయోపియా దాంట్లో హైపరోపియా గురించి కూడా కొంచెం ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసి పెట్టున్నారు, ఒక్కసారి చెక్ చేయండి. ఓకేనా? ఓకే, మీరు చెప్పినట్టు బ్లర్ ఏదైనా ఒక టెక్నిక్ పాటించాలి, అదే ఐ సైట్ గురించి చెప్పినారు కదా. అవును, ఏదైనా ఒక టెక్నిక్ పాటిస్తే చాలా. అంటే అవన్నీ అంటే ఇప్పుడు మామూలుగా మయోపియాకి అయితే అన్ని కలిపి వాడితేనే బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.
గైస్ నా వాయిస్ వినపడట్లేదా? ఇక్కడ బాగానే చూపిస్తుంది, కొంచెం పెంచుతానా అండి? హలో, నా వాయిస్ వినపడుతుంది, ఒకసారి చెక్ చేయండి. నో వాయిసా? హలో, ఒకసారి నా ప్లగ్ తీసి మళ్ళీ పెడతాను. ఇప్పుడు వినగలుగుతున్నా? ఒకసారి చెక్ చేయండి. కొంతమంది లోగా వస్తుందని చెప్పారు, కొంతమంది వినగలుగుతున్నారు అన్నారు, కొంతమంది నో వాయిస్ అని చెప్తున్నారు. సో ఒకసారి క్లారిటీ చేయండి. హలో, వినపడుతుందా? ఓకే. హలో, కృష్ణవేది గారు, మీది ఫేస్ బ్లాంక్ స్క్రీన్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, 2 times వచ్చిన వాళ్ళే రావట్లేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. 2 times వస్తే వెన్నే రావట్లేదు. ఓకే, ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. క్లియర్, ఇప్పుడు వినపడుతుంది అని చెప్తున్నారు. ఓకే ఓకే, కూల్. ఓకే, ఇప్పుడు కాల్స్ అటెండ్ చేస్తాను, చేయండి, ఎందుకంటే కొంతమంది ఎక్సిట్ నొక్కాను. హాయ్ మనోజ్ గారు. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? బాగున్నా సో ఏమైనా ఉన్నాయా? ఒక డౌట్ సెలెక్ట్ చేసేసుకో. అన్నయ్య. కాన్సన్ట్రేట్ ఎలా చేయాలి అన్నయ్య స్టడీస్లో? కాన్సన్ట్రేషనా? ఓకే, కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఒకటే. చాలా మంది కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, వాళ్ళు ఏంటంటే రోజంతా చదువుతున్నారు, అందుకని కాన్సన్ట్రేషన్ బ్రెయిన్ చేయలేదు, ఇంపాసిబుల్. బ్రెయిన్ ఒక్కసారికి 90 minutes కన్నా ఎక్కువ పెట్టలేదు. సో అందుకని నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఒక 70 minutes చదువు, దాని తర్వాత ఒక 20 minutes బ్రేక్ తీసుకో, ఒక 70 minutes చదువు, ఒక 20 minutes బ్రేక్ తీసుకో, అలా 3-4 times చేయి. ఇంకా రోజంతా చదవనని పెట్టుకో, అప్పుడు నీకు ఫుల్ 1000 అంటే బ్రెయిన్ ఒక రేంజ్లో హ్యాపీగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఓకేనా? ఓకే అన్నయ్య. ఓకే. హాయ్ కృష్ణవేణి హలో. గారు, ఎలా ఉన్నారు? నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో లాస్ట్ వీక్ ట్రై చేశాను, సడన్గా కలిసింది. ఫైనల్ కనెక్ట్ అయింది. యా, నాకు ఒక డౌట్ ఉందండి. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు కోపం గురించి చెప్పారు కదా. అవునండి. యాక్చువల్ గా ఒక రిలేషన్ లో, ఐ మీన్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, ఎంత కోపం రాకూడదు అనుకున్నా కూడా, సపోజ్ వాళ్ళకి నచ్చినట్టు ఉంటేనే వాళ్ళకి ఇష్టంగా ఉంటది అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ అంటే వాళ్ళు మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా, అభిప్రాయాల్ని, సపోజ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి అలా, అట్లా యా, సో ఎలా నేను ఈ మనం రోజే ఎంత అర్థం చేసుకుంటున్నా కూడా అవతల వాళ్ళ గురించి వాళ్ళు అర్థం చేసుకోకపోతుంది. సో ఇక్కడ ఒకటండి, మామూలుగా నేను దీని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. అయితే దాని ప్రకారం ఏం తెలిసిందంటే, ఇప్పుడు మీరు సంథింగ్ మీ పార్ట్నర్ అర్థం చేసుకోవట్లేదని మీరు అనుకొని ఫీల్ అవుతున్నారు కదా, సో అదే డైరెక్ట్గా మీరు కమ్యూనికేట్ చేయాలి. మీరు కమ్యూనికేట్ డైరెక్ట్గా చేసి ఒకసారి కూర్చొని మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఒక్కోసారి అనుకోకుండా, ఒక్కోసారి తెలియకుండా, అంటే అన్కాన్షియస్గా కొన్ని బిహేవియర్స్ జరుగుతూ ఉంటాయి. దాన్నే హోమ్ అంటారు. అంటే మీనింగ్ ఏంటంటే, కొన్నిటి బిహేవియర్స్ ఎప్పటి నుంచో చేసి ఏమవుతుందంటే, ఒక్కోసారి చేస్తున్నా కూడా అర్థం కాదు. సో ఒక్కసారి కూర్చోబెట్టి, ఇలా మీరు చేస్తున్నారు, ఇలా చేయటం వల్ల నాకు కొంచెం బాధ కలుగుతుంది, లేకపోతే మీరు ఇలా చేయటం వల్ల నాకు ఈ ఫీలింగ్ కలుగుతుంది అని కూర్చోబెట్టి ఒక్కసారి మాట్లాడితే, నెక్స్ట్ టైం అది గ్యారెంటీ 50-60% తగ్గుతుంది. వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు. ఇంకా అసలు సపోజ్ ఒక టాపిక్ గురించి చెప్పినా గానీ ఇంకెత్తొద్దు అని అట్లా ఫిక్స్ అయిపోయి కోపం తెచ్చుకుని వేరేలాగా బిహేవ్ చేస్తారు అనమాట. యా, అంటే అర్థమైంది. సపోజ్ ఇప్పుడు మా సైడ్ వాళ్ళని నచ్చకపోవడం, ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళు అట్లా ఎవరిని రానియను అట్లా అంటూ, మీరు అర్థమవుతుందా? యా, అర్థమవుతుంది. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే, ఒకటి ఇక్కడ అంటే ఇది ఇలాంటి ప్రాసెస్ ఏంటంటే, ఒకటి 1-on-1 చేసుకోవాలి. సో ఇప్పుడు బయట ఫోర్స్ నుంచి కాదు. ప్లస్ ఏంటంటే, ఇదే చెప్తున్నా ఏంటంటే, ఇది ఒక రిపీటెడ్ బిహేవియర్. ఏంటంటే
వాళ్ళు మధ్యలో కావాలని చేస్తున్నట్టు కాదు, అది అర్థం చేసుకోండి. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఒకరు ఎవరైనా ఎప్పుడైనా కోపం పడినా లేకపోతే పిచ్చి బిహేవ్ చేసినా వాళ్ళకి ఏదో ఉంది బ్రెయిన్లో, అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మీరు అడ్రస్ చేయాలి. సో మీరు వాళ్ళు ఇండైరెక్ట్గా, అంటే ఇది రియల్గా డైరెక్ట్గా ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేయాలంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని మీ దగ్గర ఏడుస్తున్నట్టు రియల్ చెప్పాలంటే. సో అది మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. సో ఒకరు అలా చేశారని మీరు అలా చేస్తే ఫోర్స్ పనిచేయవు. సో మీరు అడ్జస్ట్ అవ్వాలని చెప్పి కంప్లీట్గా వాళ్ళు ఏం చెప్తే అది చేయమని అనట్లేదు. ఒకసారి ట్రై చేయండి, ఒక 1 వీక్ ట్రై చేయండి, వాళ్ళు అసలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి, దాని తర్వాత కూర్చొని మాట్లాడండి. అంటే మీరు అంటే ఇట్లా కంటిన్యూగా గొనుగుతున్నట్టు మాట్లాడితే మాత్రం వెంటనే ఆ పాత బిహేవియర్ రీస్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే ఓకే వినద్దు చెప్పద్దు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా కాకుండా స్లోగా, ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని మనమే కదా బాగు చేసుకోవాల్సింది. సో మనం స్లోగా మనమే ట్రై చేయాలి. సో నేనేం చెప్తున్నానంటే స్లోగా ట్రై చేయండి, ఒకసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకొని వినండి, వాళ్ళు మాట్లాడేటప్పుడు కంప్లీట్గా వినండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అసలు మన అడ్డు చెప్పొద్దు, కంప్లీట్గా వినిన తర్వాత అప్పుడు మీ ఒరిజినల్ ఒపీనియన్ ఉందో ఫ్రాంక్గా చెప్పండి. స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఒక పర్స్పెక్టివ్ ఉంటది ఒక మనిషి గురించి, ఇంకా అది మారదన్నమాట. అది ఎందుకు అలా అర్థం అనుకుంటారు, అర్థం కాదు. ఫస్ట్ లో కొంచెం బాగానే ఉండేవాళ్ళు, తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ లో కానీ కోపాలు అనేవి చిన్నవి వస్తాయి కదా, మనం మార్చుకోవాలి కదా మనిషి గురించి అభిప్రాయాలు. ఎప్పుడు అందరూ ఒకలాగా ఉండరు, ఎప్పుడు ఒకేలాగా ఉండరు కదా. మనం మంచి కోరుకునే వాళ్ళు కూడా ఏమంటారు బ్యాడ్ గా అనుకోవడం అట్లా. అంటే ఇక్కడ ఒకటి సింపుల్ అండి, ఇప్పుడు మామూలుగా మీరు 100% ఒకటి నమ్మితే ఇంకో పర్సన్ కూడా 100% ఒకటి నమ్ముతారు, అంటే కరెక్టా కాదా అని అనట్లేదు. సో 100% వాళ్ళు నమ్ముతున్నారు. సో మీరు ఈ 100% దాంట్లో చేయాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. సో బేసిక్ ఏంటంటే ఇన్స్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్లో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరినైనా మార్చాలంటే అదేంటి మనం డైరెక్ట్గా ఎప్పుడు సలహాలు కానీ డైరెక్ట్గా కానీ మనం చెప్పకూడదు. ఎలా అంటే నేను ఒపీనియన్ చెప్పకూడదని చెప్పట్లేదు, అంటే మన ఇక్కడ ఒకటి బయట వాళ్ళు అంటే మనం వదిలేసేవాళ్ళం, కానీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళ చుట్టూ వాళ్ళకి అర్థం కాకుండానే మనల్ని మార్చాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కావాలని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆమ్లెట్ హెల్దీ అనుకుందాం ఊరికే, అది తినట్లేదు వేరే వాళ్ళు. సో ఇప్పుడు ఆమ్లెట్ తిను అంటే వెంటనే వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుంది అంటే ఓకే నన్ను ఆర్డర్ చేస్తున్నాను నేను తినను అని ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అలా పని చేస్తుంది, ఆపోజిట్ పని చేస్తుంది. సో ఒక సజెషన్ ఇస్తే దానికి ఆపోజిట్ మనకి ఆటోమేటిక్గా వస్తుంది. సో మనం ఎప్పుడు సజెషన్ ఇవ్వకూడదు. సో ఎలా తీసుకురావాలంటే అంటే నాకు ఆకలిస్తుంది మామూలుగా ఏది బెస్ట్ అంటారు అంటే ఆమ్లెట్ బెస్ట్ లేకపోతే ఏది బెస్ట్ అని అంటే వాళ్ళ ద్వారా తెప్పియాలి ఆన్సర్, ఎప్పుడైనా వాళ్ళ ద్వారా తెప్పియాలి. సో వాళ్ళ ద్వారా ఆన్సర్ తెప్పిస్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే వాళ్ళే కంట్రోల్ ఉన్నారని ఫీలింగ్ వస్తుంది. అదే మీరు సజెషన్స్ ఇచ్చి మీరే అన్ని చెప్పేశారనుకోండి, అప్పుడు చూసా నన్ను డామినేషన్ చేస్తున్నారని బ్రెయిన్ ఓకే ఏది చెప్పినా నేను విన్ను అనే ఫీలింగ్ తెప్పించేస్తుంది. అంటే మనం ఫీల్ అవ్వాలి అనుకుంటారు. రిపీట్ చేయండి, వినపట్లేదు. అది కరెక్ట్, వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే కరెక్ట్, మనం అదే అనుకోవాలి అని కన్విన్సింగ్ గా అట్లా చెప్తారు. అంటే అది కరెక్ట్ కాదని మనం ఎంత రిక్వెస్ట్ చెప్తున్నా కూడా అర్థం చేసుకోరు. అదే అండి, ఇప్పుడు అదే చెప్పేది, వాళ్ళ దృష్టిలో వాళ్ళు 100% కరెక్ట్. సో 100% వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేదు. మీ 100% మిమ్మల్ని అలా చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. మీరు వాళ్ళని ఎలా చూస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని అలా చూడొచ్చు. అందుకని మీరు ఏంటంటే డైరెక్ట్గా అటాక్ చేయొద్దు. ఎలా అంటే ఇప్పుడు మామూలుగా ఏమైనా సిచ్యువేషన్ చిన్నగా వచ్చినా కూడా మీరు అంతే ఎందుకు ఇలా చేస్తున్నావు అలాంటి డైలాగ్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే డిఫెన్స్ పొజిషన్ వస్తుంది. అంటే ఏంటి నన్ను అంటున్నావు అని చెప్పి డిఫెన్స్ పొజిషన్లో వచ్చి అరవటం కానీ లేకపోతే ఆపోజిట్గా మాట్లాడటం కానీ జరుగుతుంది. సో బేసిక్ ఏంటంటే ఆ చుట్టుపక్కలే మీరు వర్క్ చేయాలి స్లోగా. సో ఇది కొంచెం ప్రాసెస్ పడుతుంది, కానీ మీరు ట్రై చేయండి, అసలు చుట్టుపక్కలే వర్క్ చేయండి. ఎప్పుడు ఫోర్స్కి ఫోర్స్ పనిచేయదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫోర్స్కి ఫోర్స్ పెట్టుకుంటే అది బ్రేక్ అవుతుంది. అందుకనే వాళ్ళు అటువైపు వెళ్ళి మాట్లాడారని అర్థం చేసుకుని అంటే అలా అని కంప్లీట్గా 100% ఇంకా ఏది చెప్పినా వింటాను ఆ టైప్ కాదు. స్లోగా మీరు అక్కడక్కడ మీ సజెషన్స్ని ఇండైరెక్ట్గా ఇవ్వాలి, డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఇది చెయ్యి అంటే చెయ్యరు, ఇది చెయ్యొచ్చా ఇలాంటి ఎలా ఉంటుంది అని వాళ్ళ ద్వారా ఓకే ఇది బాగానే ఉందిగా నేను చేస్తాను అనే ఫీలింగ్ తెప్పియాలి వాళ్ళని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మనకి సూపర్ చాట్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ చాట్. చెక్ చేస్తున్నాను. యా, హేమ్ సాయి గేమింగ్ సూపర్ చాట్ 40.
బ్రో ప్లీజ్ బ్రో 1 hour నుంచి వెయిటింగ్ బ్రో. ఓకే, మీ పేరు కనపడట్లేదు. మీరు నాకు అసలు ఇక్కడ కనపడట్లేదు. మీరు ట్రై చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను గ్యారంటీగా. ఏం సాయి. యా, హాయ్ కల్పన గారు, ఎలా ఉన్నారు? సార్ హౌ ఆర్ యూ సార్? మిమ్మల్ని మ్యూట్ చేశానండి, ఎందుకంటే నాకు ఎక్కువ వస్తుంది. ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర? అంటే ఒకవేళ ఇయర్ ఫోన్స్ ఉంటే ఇలా ఇలా హ్యాండ్ పెట్టండి, అర్థమవుతుంది. యా, పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేను ఇట్లా పెడితే నేను ఆన్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ వస్తుంది. పెట్టుకున్నారండి? పెట్టుకుంటే ఇలా చెప్పండి. యా, ఓకే. హలో చెప్పండి. ఇంకా ఎక్కువ వస్తుందండి. ఒక పని చేస్తాను, నేను ఇట్లా అంటాను, మీ క్వశ్చన్ అడగండి, అప్పుడు నేను మళ్ళీ మ్యూట్ చేస్తాను. రెడీ, గో. హలో, క్వశ్చన్ అడగండి. మిమ్మల్ని అంటే మీరు మీరు మాట్లాడేసిన తర్వాత కావాలని మ్యూట్ చేస్తాను మళ్ళీ. ఓకే సార్ ఇది గీతో వాడితే మంచిదని చెప్పారు కదా, అది గీ ఒరిజినల్ గీనా డూప్లికేట్ అనేది తెలియట్లేదు సార్. నెక్స్ట్ గీతో వాడాక ప్రాక్టీగా అయిపోయినట్టుగా కూడా అనిపిస్తుంది. ఓకే, మిమ్మల్ని మ్యూట్ చేశానండి, అర్థమైంది మీ క్వశ్చన్. సో బేస్ ఏంటంటే, మీకు లోకల్ ఫార్మర్ ఎవరైనా దొరుకుతారా? అంటే బఫెలో గీ కానీ డైరెక్ట్గా ప్రొక్యూర్ చేసుకోవడానికి? లేదు సార్, ఇక్కడ అసలు ఆ ఛాన్సే లేదు. ఓకే, సో అంటే నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు మామూలుగా ఆయిల్స్ ఎటువంటి ఆయిల్ మీద పోల్చినా కూడా గీ బెస్ట్, బయట దొరికే గీ అయినా బెస్టే. సో అదొక ఆప్షన్. లేకపోతే మీరు గీ తినలేనంటే బటర్, గ్రాస్ ఫెడ్ బటర్ అని ఉంటుంది. గ్రాస్ ఫెడ్ బటర్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ అని మీనింగ్. అంటే ఆవు కానీ ఏదైనా ఫుల్ గడ్డి, ఓన్లీ గడ్డి తిన్నది మాత్రమే, ఏమి గ్రెయిన్ సిస్టమ్ వచ్చిన పెట్టినండి ఉంటారు. సో గ్రాస్ ఫెడ్ బటర్ అది ఇంకో ఆప్షన్, లేకపోతే కోకోనట్ ఆయిల్. ఆ 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే సార్, ఇది నెక్స్ట్ ఈ పాలు అవి మంచివని చెప్తున్నారు కదా, డైరీ ప్రొడక్ట్స్ అనేవి, అవి గేదెలకి వాటికి ఇంజెక్షన్ చేస్తారంటున్నారు, వాటి వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అని చెప్తున్నారు లేడీస్ కి వాటికి. యా, మిమ్మల్ని మ్యూట్ చేశాను, మీ క్వశ్చన్ అర్థమైంది నాకు. సో బేస్ ఏంటంటే, ఇక్కడ ఒకటి, నేను పాలు వెజిటేరియన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పాను, కానీ మామూలుగా ఇన్ జనరల్ నా ఒపీనియన్ ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ నేను అంత రికమెండ్ చేయను. సో డైరీ ప్రోడక్ట్ ఒకవేళ రికమెండ్ చేయాలంటే మాత్రం పెరుగు రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాసెస్లో, ఈ మిల్క్ పెరుగుగా మారే ప్రాసెస్లో మనకి కొన్ని ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ ఉంటాయి, అవి ఇరిగిపోతాయి. ఇరిగిపోవటం వల్ల మన బాడీకి అంత ప్రాబ్లం ఉండదు. ప్లస్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే, ఇప్పుడు హార్మోన్ ఇంజెక్షన్స్ అవన్నీ చేస్తున్నారు కదా, అందుకనే అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అందుకని అది లేకుండా ఉండేదే ఎతకాల్సి వస్తుంది, కొంచెం కష్టము. సో అది ట్రై చేయండి. ప్లస్ హార్మోన్ బ్యాలెన్స్ అవన్నీ, అవును అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కరెక్ట్ సోర్స్ తెలియకుండా మాత్రం మనం ప్యాకెట్లో పాలు అలాంటి మాత్రం అస్సలు నమ్మలేం. అదే సరే, ఇప్పుడు మీట్ తిన లేనోళ్ళు ఉంటారు, ఎగ్ తినని కూడా తినని వాళ్ళు కూడా ఉంటారు, దాని గురించి అంటారు మీరు? ఓకే, అంటే వెజిటేరియన్స్ అంటే మనీ ప్రాబ్లమా లేకపోతే రిలీజియన్ టైపా? రిలీజియన్ టైప్. ఓకే, సో అంటే ఇంకా వాళ్ళకి ఆప్షన్ ఇంకా చూసుకుంటే, ఇంకా ప్రోటీన్ రిచ్ వెజిటేబుల్స్ ఏముంటాయి చెక్ చేసుకొని, ఇంకా దాంట్లో గీ వాడుకొని కుక్ చేసుకోవడమే. అంటే మష్రూమ్స్ అలాంటి ఇంకా లీస్ట్ ఆప్షన్, ఇంకా ఏం చేయలేం. వాళ్ళకి కొన్ని డెఫిషియన్సీస్ వస్తాయి, పాలు అవన్నీ కూడా తాగరని అనుకుంటే, సో B12 సప్లిమెంట్స్ అలాంటివి తీసుకోవాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. నెక్స్ట్ సార్, ఇది ఒరిజినల్ గీ లేదా డూప్లికేట్ గీ అనేది ఎలా తెలుస్తుంది, దాని గురించి ఒక వీడియో చేస్తారు సార్? యా, బాగానే ఉందండి ఐడియా, నేను గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ చాట్ ఇంకోటి వచ్చింది. థ్యాంక్ యూ సూపర్ చాట్స్ కోసం. యా, ఈ టైమ్ స్టడీ, బీ టైమ్ స్టడీ, ఏం తింటే ఆరోగ్యంగా ఉంటారో చెప్పు అన్న ప్లీజ్. ఓకే, ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను అందరికీ. ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకోవడం కన్నా ముందు ఏం తింటే అనారోగ్యం వస్తుందో తెలుసుకోవడం మెయిన్. నేను చెప్పే ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, అన్ని డైట్స్ మర్చిపోండి, సింపుల్ 3 రూల్స్. దీన్నే 3 దెయ్యాలు అంటారు ఇంగ్లీష్లో. 1 డెవిల్స్ ట్రయడ్ అంటారు బేసిక్గా. సో కాన్సెప్ట్ ఏంటంటే, 1 ఆయిల్స్ ఎలిమినేట్ చేయండి, షుగర్ ఎలిమినేట్ చేయండి. క్లారిటీగా రావాలంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్,
అంటే మీనింగ్ ఏంటంటే ఫుల్ ప్రాసెస్డ్ అంటే రిఫైన్డ్ అయిన కార్బోహైడ్రేట్స్ అంటే వీట్ అంటే రైస్ అలాంటివి అవాయిడ్ చేసి మిగతా ఏది తిన్నా మీరు ఆటోమేటిక్గా యావరేజ్ పర్సన్ కన్నా హెల్తీగా ఉంటారు. సో అది ఇంకా హై లెవెల్స్ ఆఫ్ హెల్త్ రావాలంటే మాత్రం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. హాయ్ హరీష్, ఎలా ఉన్నారు? హలో సార్, బాగున్నారా? నేను బాగున్నాను. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే, నా ప్రాబ్లం ఏంటంటే మా మదర్కి ఇంకా మా రిలేటివ్ కూడా థైరాయిడ్ అని చాలా రోజుల నుంచి అప్రాక్సిమేట్లీ ఇయర్స్ అవుతున్నాయి, 2-3 years అవుతున్నాయి. డైలీ కంటిన్యూగా టాబ్లెట్ వేసుకోవాలి, మళ్ళీ సాటర్డే సండే కూడా వేరే టాబ్లెట్ వేసుకోవాలి. అవును. దానికి ఒక క్యూర్ ఉండట్లేదు. అది ఎలా హార్మ్ఫుల్ అవుతుంది, రాకుండా ఎలా చేసుకోవాలి మా వేరే వాళ్ళకి, ఎలా క్యూర్ చేసుకోవచ్చు? సో బేసిక్ ఏంటంటే ఇలా లో కార్బ్ అంటే తక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఇలాంటి డైట్లో వెళ్ళిన వాళ్ళకి చాలా మందికి థైరాయిడ్ ఇష్యూస్ ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది. ఎందుకంటే దాని మీద పేపర్స్ కూడా ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో కాల్సి నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో రాస్తే మీకు ఆ లింక్స్ పంపిస్తాను. అయితే నేను చెప్పేది ఏంటంటే దానికన్నా మెయిన్ ముందు ఏంటంటే ప్లాస్టిక్స్ వాడితే మాత్రం తినేదానికి పక్కన పెట్టండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లాస్టిక్స్లో మనకు ఆల్మోస్ట్ హార్మోన్ లాగా మిమిక్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ సేమ్ లాగా ఉంటుంది. అయ్యేళ్ళు అనవసరంగా థైరాయిడ్తో కంపీట్ చేస్తూ ఉంటాయి. సో ప్లాస్టిక్ టైప్ ఆపేయండి. తర్వాత మైక్రోవేవ్ ఓవెన్లో ఎక్కువ వాడుకోవద్దు. దాని తర్వాత మీరు తాగే వాటర్ కొంచెం బాగా ప్యూరిఫై చేసుకొని తాగాలి. ఎందుకంటే ఇప్పుడు బయట ఫ్లోరైడ్ అలాంటివన్నీ ఉన్నాయి కదా, అది తినటం వల్ల ఏంటంటే అవి సేమ్ ఐడిన్తో సేమ్ రిసెప్టర్స్ ఐడిన్తో అంటే కంపీట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఆరో వాటర్ ఉంటుంది ఇంట్లో, అది ఓకే కదా? ఓకే, అంటే ఆర్వో బెస్ట్. కానీ అంటే ఇక్కడ ఒకటి మామూలుగా మీరు అది క్లీన్ అంటే రీసైకిల్ చేసేది ఒకవేళ ప్లాస్టిక్లో ఉంటే మాత్రం ఫ్యూచర్లో కుదిరితే స్టెయిన్లెస్ స్టీల్ ఛాంబర్స్కి మారితే బెస్ట్. ఓకే సార్, ఇంకోటి ఇది దీనికి క్యూర్ రాక్ సాల్ట్ తీసుకుంటే తక్కువ అవుతుంది, మీరు సాల్ట్ వాటర్ తీసుకుంటే తక్కువ అవుతుందని చూసాము వేరే వీడియోస్లో. అది ఎంతవరకు కరెక్ట్ అవ్వచ్చు? ఐడిన్ మనకి ఇంపార్టెంట్. సో రాక్ సాల్ట్ అనే దాంట్లో ఉంటే డైరెక్ట్ మనకి ఐడిన్ అంటే ఇది ఇప్పుడు మామూలుగా టేబుల్ సాల్ట్లో అమ్మే దాంట్లో ఐడిన్ రిచ్ సాల్ట్ అమ్మినా కూడా ఇప్పుడు మామూలుగా చేసే ప్రాసెస్లో బ్లీచింగ్ వాడాల్సి వస్తుంది బాగా. తర్వాత మామూలుగా ఏంటంటే వాళ్ళు చేసే ప్రాసెస్లో ప్లాస్టిక్స్ కలిసి ఉంటుంది. సో అది కొంచెం ఇష్యూ. సో మామూలుగా మినరల్స్ చూసుకుంటే మనకి హిమాలయన్ పింక్ సాల్ట్ అయినా లేకపోతే రాక్ సాల్ట్ అయినా అలాంటివన్నీ కొంచెం బెటర్. సో బేసిక్గా ఇవన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఫుడ్ కరెక్ట్గా తినాలి. సో ఇన్సులిన్ వల్ల కూడా థైరాయిడ్కి ఎఫెక్ట్ ఉంటుంది. సో అసలు బేసిక్ కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే హెల్తీ ఫుడ్ తీసుకుంటారు, బయట అసలు ఏం తినరు. బయట ఏం తినపోయినా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే అదొక ప్రాబ్లం అవుతుంది. ఓకే, అది మేల్ కి ఫీమేల్ కి కామన్ ఏనా సార్? అంటే ఫీమేల్ కొంచెం ఎక్కువ వస్తుంది. అది నేను ఇంకో పని చేస్తున్నాను. బేసిక్ ఏంటంటే థైరాయిడ్ మీద చాలా మంది అడుగుతున్నారు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అడిగారు. సో అయితే దానికి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. సో వెరీ సూన్ మేబీ నెక్స్ట్ వీక్ లోపల పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్. ఓకే, హేమ్ సాయి కనపడింది మీ పేరు. ఫైనల్ గా మీ పేరు కనెక్ట్ అయింది. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్స్ అండి ఆ సూపర్ చాట్ కి. ఓకే, నో ప్రాబ్లం సార్. నా ప్రాబ్లం ఏంటంటే నాకు రేపు ఎగ్జామ్ సార్. ఓకే, ఆసమ్. అయితే అంటే మా తమ్ముడు ఏం చేశారంటే అంటే ఇలా ఆన్లైన్ లో ఉంటారు కదా సార్, అంటే వినపట్లేదు, ఇంకొకసారి చెప్పండి. అంటే ఆన్లైన్ లో మనకి ఇలా ఫ్రాడ్స్ ఉంటాయి కదా సార్ ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, ఇంకా వాళ్ళేమో మా తమ్ముడికి ఏదో కొన్ని మాయ మాటలు చెప్పి మా పాన్ కార్డ్ ఫోటోస్ అని మా ఆధార్ కార్డ్ ఫోటోస్ పంపించుకున్నాం సార్. ఓకే, మనకి ఇప్పుడు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఏమైనా ప్రాబ్లం అయితే సార్ వారు ఏమైనా చేయగలుగుతారా? ఎవరండి అడిగింది? ఎవరో ఆన్లైన్ లో, ఎవరో ఇన్స్టాగ్రామ్, ఎవరో నార్మల్ పర్సన్ సార్. ఓకే, ఎందుకు అడిగారండి? ఏమో వారేది మనీ కోసం అని అలా వెళ్ళారు సార్. ఓకే, అలాంటి కొంచెం వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఒకసారి ఎవరైనా కాంటాక్ట్ అయితే బెస్ట్. సో కొంచెం పోలీస్ వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వ చూడండి ఒకవేళ. ఎందుకంటే వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకు ఉండదు, గ్యారంటీగా ఉంటుంది. అదే సార్, నాకు బాగా భయంగా ఉంది సార్. ఇంకా ఏమైనా చేస్తారని కొద్దిగా మరీ డైరెక్ట్గా ఏం చేయలేరు అనుకోండి, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి కాంటాక్ట్ అవుతే బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.
సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. సో అందుకని యా ఓకే. హాయ్ అండి, మీదే వచ్చింది. యా మళ్ళీ ఇందాక ఒకటి అడగటం మర్చిపోయాను. ఈ ఫ్యాటీగా ఉన్నప్పుడు హ్యాండ్స్ కూడా లావ్ అయిపోవటం అలా ఉంటుంది కదా సార్. ఫ్యాట్ ఇంకటంతో పాటు హ్యాండ్స్ కూడా మీ సన్నగా వాయిస్ అయిపోవటం అలా ఉంటుంది. మీ వాయిస్ వినపడలేదండి, ఇంకొకసారి చెప్పండి. అంటే ఫ్యాటీగా అయిపోయినప్పుడు హ్యాండ్స్ బాగా లావుగా అయిపోతాయి. అలా ఈ ఫ్యాట్ అంతా పోయినప్పుడు కూడా హ్యాండ్స్ కూడా సన్నగా అయిపోతాయి. నెక్స్ట్ ఈ సన్నగా అయినప్పుడు స్కిన్ అంతా వేలాడుతుంటాం, ఇలాంటివన్నీ జరగవా? సో బేసిక్ ఏంటంటే అది ఎక్స్ట్రీమ్ క్యాలరీ రిస్ట్రిక్షన్ చేసుకొని సడన్గా అంటే అన్యాచురల్గా అయితే అలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మామూలుగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది 50-60 కేజెస్ కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో బేసిక్ ఏంటంటే మీరు ఈ విధంగా చేసుకుంటూ రెగ్యులర్గా ఫాస్టింగ్ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు లూజ్ స్కిన్ అనేది రాదు. ఓకే సార్, నెక్స్ట్ మళ్ళీ జాయిన్ అవుతాం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో సూపర్ చాట్ వచ్చింది ఇంకొకటి. ఓకే యా కాత్రోజు సాయిరామ్ చారి, హాయ్ థ్యాంక్ యూ సో మచ్. యా ఇంకోటి కూడా వచ్చింది, మీరే మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. యా అన్న ఆయిల్ పుల్లింగ్ గురించి చెప్పండి. సో ఇక్కడ ఒకటే అండి సింపుల్ లాజిక్. ఇప్పుడు మామూలుగా అందరూ ఏంటి, ఏది చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఏది చేస్తే ఆరోగ్యం వస్తుంది అని చెప్పి అన్నీ అంటే అనవసరంగా అన్నీ చాలా చేస్తున్నారు. ఆయిల్ పుల్లింగ్ వల్ల బెనిఫిట్ ఉండొచ్చేమో, కానీ మీకు అదే బెనిఫిట్ బేసిక్గా కరెక్ట్ ఫుడ్ తిన్నా వస్తుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళి ఈ పర్వతాల్లో నుంచి తెచ్చాం, ఇది తింటే మీకు ఆరోగ్యం బాగుంటుంది అలాంటి డైలాగ్స్ చెప్తే చాలామంది ఆనందంగా నమ్మేస్తున్నారు. కానీ రియల్గా చెప్పాలంటే మన ఫుడ్ కరెక్ట్ తింటే మనం ఆల్మోస్ట్ ఏది బయటది అవసరం లేదు, ఏ ప్రోడక్ట్ కూడా అవసరం లేదు. అది మాత్రం మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో కీర్తి హాయ్, ఎలా ఉన్నారు? సాయి కోటేష్ మీ పేరు ప్లీజ్ అని మాత్రం కనబడుతుంది. లైవ్ చాట్ మీ పేరు కనబడట్లేదండి, ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇంకొక 2 కాల్స్ యాక్సెప్ట్ చేయొచ్చు మనం. ట్రై చేయండి, ఇప్పుడు ట్రై చేయండి, అందరు ట్రై చేయండి ఇప్పుడు. నమస్తే బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆసమ్. యా నేను ఈరోజు ఫేస్ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలి. ఫేస్ ఫ్యాటా? అంటే ఇక్కడ ఒకటే అండి సింపుల్, కరెక్ట్ ఫుడ్ తింటే మీకు బ్యాడ్ ఫ్యాట్ ఎక్కడెక్కడ ఉందో తగ్గిపోతుంది. సపరేట్ పార్ట్స్లో అంటే అన్హెల్దీ అవుతుంది, కానీ ఆటోమేటిక్గా మీకు బాడీ మొత్తం మీద ఎక్కడెక్కడ బ్యాడ్ ఫ్యాట్ ఉందో పోతుంది. అవునా? యా అంటే మాకు సన్నగా కావాలంటే ఏమన్నా చెప్తారా? ఏంటండి? స్లిమ్ కావాలనుకున్నాను, స్లిమ్ కావాలి, సింపుల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా స్లిమ్ కావాలనుకున్నాను. ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ తగ్గడం అనేది వన్ ఆఫ్ ద ఇన్ఎఫిషియంట్ మెథడ్. సో దానివల్ల వెయిట్ లాస్ అయినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. నేను అదే రికమెండ్ చేయను. ఫుడ్ ఈజ్ ద నెంబర్ 1. ఫుడ్ తింటే మీకు వెయిట్ లాస్ ఈజీగా అవుతుంది, కరెక్ట్ ఫుడ్ తింటే. థ్యాంక్ యూ బ్రో. యా నో ప్రాబ్లం, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. యా సో ఇంకో సూపర్ చాట్ వచ్చింది, సాయి కృష్ణ. థ్యాంక్ యూ సాయి కృష్ణ. ఇక్కడ సాయి అని పేరు కనబడుతుంది. హాయ్ సాయి, ఎలా ఉన్నారు? హలో, హాయ్ బ్రో. బాగున్నారా? యా ఫైన్. మీరు? నేను బాగున్నాను సాయి, ఎలా ఉన్నారు? ఇంకా ఏం చేస్తున్నారు? ఓన్లీ వన్ క్వశ్చన్. యా మీరు చెప్పినట్టు అన్ని చాలా బాగున్నాయి. అబౌట్ దట్ మిల్లెట్స్, ఓకే, లైక్ యా సో మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్స్, నేనైతే రికమెండ్ చేయను. గ్రెయిన్స్ ఎటువంటి ఫామ్లో నేను రికమెండ్ చేయను, సింపుల్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఆయిల్స్, ఈ మిల్లెట్స్ కంటిన్యూ చేయొచ్చా? మిల్లెట్స్ అర్థం కాలేదు, మీ వాయిస్ ఇందాక కట్ అయిపోయింది, ఒకసారి చెప్పండి. మీరు చెప్పినట్టు ఈ ఆయిల్స్ ఇప్పుడు నేను తినచ్చా అని, సో దానివల్ల జరుగుతుందా? మీరు కట్ అవుతుంది. మీరు ఏం అడుగుతున్నా అంటే ఆయిల్స్ లేకుండా తినచ్చానా? ఆయిల్స్ బటర్ వాడుతూ యా ఆయిల్స్ మానేస్తే ఎటువంటి డైట్ అయినా ఇండైరెక్ట్గా మీకు హెల్తీ అవుతుంది. సో కానీ లాంగ్ టర్మ్లో ఏంటంటే ఒకవేళ ఎక్కువ మీకు అడగండి, చెప్పండి. బటర్ వాడుతూ చేస్తూ
తినచ్చు. యా కలుపుకోవచ్చు. మీరు ఆయిల్ బదులు ఘీ దేంట్లో అయినా రీప్లేస్ చేయొచ్చు, దేంట్లో అయినా. సో నేను అడిగేది ఏంటంటే పాటు ఓన్లీ కర్రీ తినాలి. సో కొర్రలు విత్ ఘీ. అంటే ఇక్కడ ఒకటే, నేను కర్రీస్ అంటే ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఒకవేళ ఎక్కువ అయితే అది హై కార్బోహైడ్రేట్ డైట్ అయిపోతుంది. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ఒకవేళ మీరు మిల్లెట్స్ ఒక లిమిట్లో తింటానంటే తినచ్చు, కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. సో నేనేమనుకుంటున్నాను అంటే మిల్లెట్ తీసుకొని ఆమ్లెట్స్, చికెన్ ఆర్ మీట్ ఇవి తీసుకొని నైట్ టైం ఉండొచ్చా అని. సో వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది. యా ఇట్ విల్ హెల్ప్ అవుతుంది. సో అదే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ యా చూస్తానండి, నాకు మీ వాయిస్ వినపట్లే. ఇన్స్టాగ్రామ్ అనేది అర్థమైంది, ఏదో మెసేజ్ చేశా అని. చూస్తా గ్యారంటీ. ఇన్స్టాగ్రామ్ బాయ్ బాయ్. ఇస్తున్నాను బ్రో. ఇస్తున్నా. మీకు కూడా ఇప్పుడు బేసిక్ ఏమైందంటే నాకు రోజుకి ఒకప్పుడు 1000 కదా, ఇప్పుడు 2-3,000 కామెంట్స్ వీడియోస్. మన చాలా 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 యా చాలా గ్రేట్ఫుల్. సో మ్యాక్సిమం రాత్రి కూడా ఉండి ఇస్తున్నాను. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను, అందరికి ఇస్తాను గ్యారంటీగా. స్లో అవ్వచ్చు కానీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. డెఫినెట్లీ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయి. థ్యాంక్ యూ బ్రో. బాయ్ బాయ్. సో 7:30 దాటింది. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఈసారి మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ట్రై చేయండి, ఎందుకంటే చాలామంది ఒకేసారి కాల్ చేసేటప్పటికి కొంతమంది మిస్ అవుతుంది కదా. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. సో మనం 15 days ఆ టైంలోనే 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతాం. సో మీరు కొంచెం ఫాస్ట్గా షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఒకసారి షేర్ చేయండి. సో ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియటం వల్ల బేసిక్ ఏంటంటే చాలామందికి అబద్ధాలు బయటపడతాయి. సో ఇప్పుడు చాలామంది నిజాలు అనుకొని కొన్ని నమ్మేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, తిరిగి అడగట్లేదు. ఓకే, తిరిగి అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉందా? అసలు ప్రూఫ్ లేదు. ఓకే, దానివల్ల ఒకసారి ఆన్సర్ ఎప్పటి నుంచి చూసుకుంటే అది మనం ఎప్పుడైనా తిన్నామా, ఆ రెండు అర్థం చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఏం చేసే ముందు సూపర్ చాట్స్కి అడ్రస్ చేసి వెళ్దాము. వెంకటేష్ శర్మ, థ్యాంక్ యూ వెంకటేష్ శర్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాన్ సిహెచ్, మీరు నాకు గుర్తున్నారు. గుడ్ ఈవినింగ్, గ్రేట్ ఈవినింగ్, థ్యాంక్ యూ. యా చిరంజీవి చిరు, ఓకే చిరంజీవి చిరు, హాయ్, థ్యాంక్ యూ. యా ఇంకొకరు మనోహర్, థ్యాంక్ యూ మనోహర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకవేళ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు చాలామంది గెస్టులు రాబోతున్నారు. వాళ్ళని మీరు ఏమైనా డైరెక్ట్గా క్వశ్చన్ అడగాలనుకుంటే ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ గెస్ట్ చాలామంది వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ లైవ్కి రావటం. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ.